श्रीशैलेशतिजापात्रं दीभक्त्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणं वन्दे रम्यजामहतरमणिं लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्म व्यामोगतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्तु दिगीकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये माता पिता युवतयदास्तनयाय भूतिः सर्वं यथेव नियमेन मदन्मयानाम् आद्यस्तन कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्ग्रीफलं प्रणमाहि मूर्धना भूतं धरस्य मगताब्दय भट्टनाथ श्रीभक्तिशारकुलशेखर योगिवागान् भक्ताङ्ग्रेण परकाल यतीन्द्रमिष्टान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् முன்னம் திருவாய் மொழிப்பிள்ளை தான் உபதேசித்த நீர் தன்னின்படியை தரபாத சொல் மணவாள முனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமால தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண்மாக்கே பெரியபாச்சான் பிள்ளை பின்புள்ள வைக்கும் தெரிய வியாக்கைகள் செய்வார் அருளுச் செயற்பொருளை ஆரியர்கட்கிப்போது அருளுச் செயலாய்த்து அறிந்து ஸ்ரீமத் கிருஷ்ணசுமாக்வாய नभो यामुनसूनवे यत्कटाक्षैकलक्ष्याणां सुलभ श्रीधर सता ఉపదేశరత్నమాల అనే గ్రంథం అనేది మన సంప్రదాయంలో చాలా ముఖ్యమైన గ్రంథం. ఎందుకంటే సంప్రదాయంలో మనం తెలుసుకోవాల్సింది ఏమేమి ఉంటుందో దాంట్లో దగ్గర 75% పూర్తిగా ఈ గ్రంథంలో తెలిపిస్తున్నారు. ఆచార్య వైభవం ఏమి, ఆళ్వార్ల వైభవం ఏమి, ఆ ఆళ్వార్లు అనుగ్రహించిన ఆశ్చర్యమైన ఆ దివ్య ప్రబంధాలు దాని వైభవం ఏమి, ఆ దివ్య ప్రబంధాలకి వ్యాఖ్యానం అనుగ్రహించిన ఆచార్య అనుగ్రహం ఏమి, దాని తర్వాత ఆ వ్యాఖ్యానంలో ఎవరెవరు ఎట్లా రాశారు, ఆ వ్యాఖ్యాన పద్ధతి అనేది ఇది, ఎవరెవరు ఏ కాలంలో ఏమే అనుగ్రహం పొందుకొని అది అనుగ్రహించారు. దాని తర్వాత శ్రీవచన భూషణ దివ్యశాస్త్రం, దానికని 18 పాసురాలు అనుగ్రహించారు స్వామి నడవాలమని, దాని వైభవం ఏమి, ఇదన్నీ కనిపిస్తుంది ఈ ఉపదేశరత్నమాల గ్రంథం. దాంట్లో మనం ఆళ్వార్లు అనుగ్రహించిన ఆ 4000 దివ్య ప్రబంధం ఎట్లా అనుగ్రహించారు, వాళ్ళు ఎక్కడ అవతారం చేశారు, వాళ్ళ అవతార మాసాలు ఏంది, నక్షత్రాలు ఏమి, వాళ్ళు ఏమేమి దివ్య దేశంలో అవతారం చేశారు, ఇదన్నీ మనం ఆశ్చర్యంగా మనం చూసాము. దాని తర్వాత ఆళ్వార్లు మూల గ్రంథం అనుగ్రహించినా కూడా ఆ మూలకందరం మనం సేవిస్తున్నాం, ఆనందంగా సేవిస్తున్నాం, మనకి ప్రీతితో సేవిస్తాము. అయినా కూడా దానికి అర్థం తెలుసుకొని సేవిస్తే ఇంకా మనకు ఆనందం అనేది చాలా బాగా పొందద్ది. ఆ ఆనందం కావాలా, ఆనందం వస్తే ఏం స్వామి నాకు దొరకదంటే నమ్మాళ్వారికి ఆనందం పొందుతాడు. నమ్మాళ్వారు ఆనందం వస్తే నాకేం దొరకద్దంటే నమ్మాళ్వారు ఆనందపడ్డాడంటేనే భగవంతుడు తప్పకుండా ఆనందపడతాడు. భగవంతుడు ఆనందపడ్డాడంటే మనకి ఉజ్జీవనం దొరుకుతుంది, అది కావాల. అందువల్ల ఆళ్వార్లు పాసురం ఒకటే సేవిస్తే చాలదు, ఆ పాసురాలకు అర్థాలు తెలుసుకోవాలి కదా. ఏమేం ఆళ్వార్ పాసురం ఎట్లా చెప్తుంది, ఒక్కొక్క పాసురానికి ద్రావిడ వేదం అంటారు, ఆ ద్రావిడ వేదానికి ఉండే పాసురాలకి ఏమేమి అర్థం చెప్తుంది అని చెప్పి మన అట్నే ఆ పాసురాలు చూస్తే మనకు కనిపిదంటే మొదట మనకి భాష తెలవదు. అట్లనే భాష తెలుసుకున్నా కూడా ఆ భాషను తెలిసిన వాళ్ళు ఈ ద్రావిడ దేశంలో అందరూ తెలుసుకున్నారు, ఆ భాష తెలిసినంటే లేదే. ఆళ్వారు లోపల ఒక సముద్రం లోపల ఎన్నో ముత్యాలు ఉంటుంది, మాణిక్యాలు ఉంటుంది, రత్నాలు ఉంటుంది. అది లోపల పోయి ఎత్తి తెలిసినోళ్ళు ఎత్తాల కానీ లోపల ఉండాలి నేను పోయి తీసుకొస్తా అంటే ప్రాణం పోతుంది, దీని కాదు. అప్పుడు దానికి తెలిసిన వాళ్ళు ఎవరు, దాని వెలుగు తెలిసిన వాళ్ళు
ఆళ్వారు అనుగ్రహం పొందిన నాదముని ప్రారంభించి ఆ ఆచార్య గురు పరంపర వస్తుంది కదా, ఆచార్య గురు పరంపర వచ్చిన వాళ్ళందరూ అది తెలుసుకున్నారు నాదముని ద్వారా. నాదమునికి ఆళ్వారు ద్వారా తెలుసుకున్నారు. ఆళ్వారికి భగవంతుడు డైరెక్ట్ గానే అనుగ్రహం చేసాడు. మయ్యారు వర మదినలం అరుళపెట్ట వర్గాల ఆళ్వారు అని చెప్తాం. అట్లా ఉన్నప్పుడు ఆ ప్రకారం నాదముని ఏం అనుగ్రహించారు, ఆ అనుగ్రహం ప్రకారం వ్యాఖ్యానం అనుగ్రహించని మొదటి స్టార్ట్ చేసింది స్వామి ఎంబిరమాన అనుగ్రహం వల్ల. ఆయన నియమనం చేస్తాడు తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ని. ఆయన నియమనం చేసి తిరువాయుమడికి ఆరాయిరప్పడి అని ఒక వ్యాఖ్యానం అనుగ్రహించారు. అది క్రమంగా 5 వ్యాఖ్యానాలు వచ్చింది. 5 వ్యాఖ్యానం ఇది ఆరాయిరప్పడి అంటే 6,000, 9,000, దాని తర్వాత 24,000, 36,000, 12,000. అట్లయితే 6,000 9,000, 24,000, 36,000, 12,000. ఎవరెవరు చేశారు? తిరుక్కురుగై పిరాన్ పిల్లని చేశారు. దాని తర్వాత నంజియే చేశారు. దాని తర్వాత పెరియవాచాన్ పిల్ల చేశారు. దాని తర్వాత వడక్కు తిరువీధి పిల్లై నంబిళ్ళ కాలక్షేపం చెప్పను, ఆ వడక్కు తిరువీధి పిల్లై తాళపత్రం మీద రాసుకున్నారు. దాని తర్వాత వాదికేసరి అழகிய మనవాల జీయర్ ఆయన పన్నీరాయిరప్పడి పదపదార్థం ఆయన అనుగ్రహించాడు. ఇదిదా మనం లాస్ట్ కాలక్షేపానికి ముందు కాలక్షేపంలో ఈ పన్నీరాయిరప్పడి ఆ వ్యాఖ్యానం ఎట్లా వచ్చింది, ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. అది ఎలా వచ్చింది మనం చూసాము. దాని తర్వాత ఇప్పుడు మనం చూడాల్సింది పాసనం ఇది. ఏం పాసనం? 46వ పాసనం. பெரியவாச்சான் பிள்ளை பின்புள்ள வைக்கும் தெரிய வியாக்கியைகள் செய்வார் அரிய அருளிச் செயல் பொருளை ஆரியர்கட்கு போது అరుளிச் செயலாய்த்து அறிந்து. దాని తర్వాత పెరియవాచాన్ పిల్లై 4000 దివ్య ప్రబంధానికి పూర్తిగా వ్యాఖ్యానం అనుగ్రహించాడు. అది అనుగ్రహించాడు. ఏమంటే ఇంతవరకు మనం చూసింది తిరువాయుమడికి 5 వ్యాఖ్యానాలు చూసాము. దాంట్లో పెరియవాచాన్ పిల్ల 24,000 పడి అని చెప్పి ఆ క్రమం ప్రకారం వ్యాఖ్యానం అనుగ్రహించాడు తిరువాయుమడికి. అది కాకుండా పెరియవాచాన్ పిల్ల ఇంకా 4000 అంటే ఇది 4,000 పాసురాలు ఒక దివ్య ప్రబంధం చెప్తాం కదా. ఆ 4,000 పాసురానికి పెరియవాచాన్ పిల్ల ఒక్క స్వామియే, వేరే ఎవ్వరు ఏ ఆచారుడు 4,000 దివ్య ప్రబంధానికి ఈ ప్రకారం వ్యాఖ్యానం అనుగ్రహించారంటే లేదు. ఈయన ఒకనే. ఈయన కృష్ణుడే పెరియవాచాన్ పిల్లగా అవతారం చేసినట్టుగా మన సంప్రదాయం చెప్తుంది. ఎందువల్లంటే శ్రవణమాసం రోగిణి నక్షత్రం పెరియవాచాన్ పిల్ల అవతారం, అదే శ్రవణమాసం రోగిణి నక్షత్రం కృష్ణుడు అవతారం. ఆయనే వచ్చి పుట్టాడని చెప్పి దీనికి చరిత్రలంతా ఉండదు. ఎట్ల చరిత్రం? పెరియవాచాన్ పిల్లై తిరుక్కన్నమంగయాండ అని ఒక స్వామి. స్వామి అంటే ఎవరు? భగవంతుడు. ఆయన ఈ ప్రకారం పెరియవాచాన్ పిల్లగా వచ్చి అవతారం చేసి చెప్పి దీనికి ముందు తిరుమంగయాళ్వార్ ఆ తిరుక్కమన్నంగా ఆండాన్ వాళ్ళ ద్వారా వారికి ఇద్దరికి మాట వచ్చినప్పుడు ఆ మాట ప్రకారం నువ్వు నంబిల్లగా పుట్టు, నేను పెరియవాచాన్ పిల్లగా పుడతానని చెప్పి పెరుమాళ్ చెప్పినట్టుగా ఈ ప్రకారాన్ని వచ్చాడు. అంత వైభవం పెరియవాచాన్ పిల్లకి. అందువల్ల మిగతా ఆచారుని భగవంతుని కారుణికుడైన సర్వేశ్వరుడు అని చెప్తాం. పెరియవాచాన్ని పరమ కారుణికుడైన సర్వేశ్వరుడు అని చెప్తాం. ఎందువలంటే పరమ కారుణికంటే 4000 దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానం అనుగ్రహించారు కదా, అంత వైభవం ఆయనకి. అది కాకుండా ఇదంతా మనం చూసేసాం. ఈ పెరియవాచాన్ పిల్లై లాస్ట్ వీక్ కాలక్షేపం లేదు, కొంచెం మర్చిపోయి ఉంటారు మీరు. ఇదంతా మనం చూసేసాము. అయితే కూడా దీంట్లో ఈ పెరియవాచాన్ పిల్ల వ్యాఖ్యానం 5 వ్యాఖ్యానం దీనికి వచ్చింది కదా తిరువాయుమడికి. అప్పుడు 5 వ్యాఖ్యానం తిరువాయుమడికి వచ్చినప్పుడు అప్పుడు 6,000, 9,000, 24,000, 36,000, 12,000 వచ్చింది కదా. అట్లయితే 36,000 అన్నిటికన్నా పెద్దదండి. అప్పుడు మిగతా దాంట్లో ఉండే అర్థాలన్నీ 36,000 వ్యాఖ్యానాలు ఉండొచ్చు. దానికన్నా కొంచెం తక్కువగా 24 ఉండొచ్చు. దానికన్నా కొంచెం తక్కువగా 12,000 ఉండొచ్చు. దానికన్నా కొంచెం తక్కువగా 9,000 ఉండొచ్చు. దానికన్నా కొంచెం తక్కువగా అన్నిటికన్నా తక్కువగా 6,000 ఉండొచ్చు అని చెప్పి అర్థం అంటే కాదు. లాస్ట్ కాలక్షేపం చూసిన అట్లా అర్థం కాదు. 6,000 ఉన్న వ్యాఖ్యాన పద్ధతి కూడా 36,000 ఉండే వ్యాఖ్యాన పద్ధతిలో లేకుండా ఉండొచ్చు. అందుకదా ప్రతి ఒక్క వ్యాఖ్యానం చదవాల. అయితే కాలక్షేపం చేసేటోడు ఎలా చదువుతున్నా
తిరువాయుడి కాలక్షేపం చేసినప్పుడు ప్రధానం నంబిళ్ళ ఈడి వ్యాఖ్యానం పెట్టుకుంటారు. దానికి ముందు పన్నీరాయిరప్పటి వ్యాఖ్యానం అనే వాదికేసిరి అడిగే మనవాళ్ళ జీఎం ఆయన వ్యాఖ్యానం ప్రధానంగా పెట్టుకుంటారు. ఆయన వ్యాఖ్యానం చెప్పిన తర్వాత దాని తర్వాత నంబిళ్ళ ఈడి వ్యాఖ్యానం చెప్తారు. తిరువాయుడి చెప్పేది తిరువాయుడికి భగవద్ విషయం పేరు. సరే, అది చెప్తారు కదా. దాని తర్వాత అప్పుడు మిగతా 3 వ్యాఖ్యానం స్వామి ఎక్కడంతా ఈ వ్యాఖ్యానంతా ఈ ఈడు వ్యాఖ్యానం రాలేదో ఆ రాకుండా ఉండే పద్ధతి అక్కడి నుంచి తీసుకుంటారు. అంటే అన్ని చెప్పాలంటే అవధి 30 సంవత్సరాలు అవధి. 30 సంవత్సరాల వరకు మనం కాసుకొని ఉంటామంటే అందువల్ల అక్కడ ఏదేదంతా వదిలేసిండారో అదంతా తీసుకుంటారు. అది పెద్దవాళ్ళకి కాలక్షేమ ప్రక్రియలో వాళ్ళకి తెలుసు. ఎందుకు చెప్తారంటే ఆ ప్రకారం చేస్తారు. ఇది ఎట్లా స్వామి 5 వ్యాఖ్యానం చెప్తారు. ఈయన చెప్పింది ఆయన చెప్పలేదు, ఆయన చెప్పింది ఈయన చెప్పలేదు అంటే అటైతే ఒక్కొక్క స్వామి తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ స్వామి, అదే నంచియర్ స్వామి, పెరియవాచండ్రే వాళ్ళు అభిప్రాయం చెప్తున్నారు ఏమో, అందువల్ల దీనికి 5 వ్యాఖ్యానం వచ్చిందంటే కాదు. అది బాగా అర్థం చేసుకోవాలన్న వాళ్ళు ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను, అడిగిన కాలక్షేపం చేస్తాను. అక్కడే ఆంధ్రదేశంలో ఎన్నో స్వాములు చాలా బాగా చేసేటోళ్ళు ఉన్నారు, బాగానే చేస్తున్నారంటే వాళ్ళు అభిప్రాయం చెప్తున్నారు. స్వామి మీరు ఒక అభిప్రాయం చెప్తున్నారు, ఆయన ఒక అభిప్రాయం చెప్తే ఆయన ఒక కాదు. ఏం పెద్దవాళ్ళు వ్యాఖ్యానాలు ఏం రాసి పెట్టారో ఆ రాసి పెట్టిన ఆ వ్యాఖ్యానం అడిగని చెప్పాల్సిందే, అదే ఆ స్వామి చెప్పాల్సిందే, అదే ఇంకో స్వామి చెప్పాల్సిందే. అయితే ఆ చెప్పే పద్ధతి శబ్దాలు ఉంటది కదా, ఆ శబ్దాలు అర్థం మారదు, ఒకే అర్థమే. ముందు వెనక కాకుండా మారుస్తే కానీ శబ్దాలు కొంచెం మారుస్తే కానీ అర్థం మారదంటే మారదు. అదే ప్రకారం ఇప్పుడు వీళ్ళు 5 వ్యాఖ్యాలంటే వాళ్ళు అభిప్రాయం చెప్పారు. అప్పుడు వాదికేసరి అడిగే మన వాళ్ళ జీఎల్ ఆయన పదపదార్థం రాశాడు, ఆయన అభిప్రాయం చెప్పాడు. అదే ఎంబెరుమానార్ అనుగ్రహం వల్ల తిరుక్కురుగై పిరాన్ పిల్లని రాశాడు కదా ఆరాయిరపడి, ఆయన అభిప్రాయం చెప్పాడు అంటే అట్లా కాదు. అన్ని 5 వ్యాఖ్యానంలో ఏమేమి విషయాలు ఉండదో అన్నీ నాదమునికి ఆళ్వారు ఇచ్చేశాడు, అంతా ఇచ్చేశాడు. నాదముని తీసుకుని ఎలా తీసుకుందంటే మనం ఆ చరిత్ర అన్ని మనం చూసిన్నాం. ఎందుకంటే మధ్యలో 3500 సంవత్సరాలు 4000 దివ్య ప్రబంధమే కనిపించకుండా పోయింది. దాని తర్వాత నాదముని అవతారం చేసి యోగ ప్రభావం వల్ల కనినుంచి వృత్తాంబు 12,000 సార్లు చెప్పి దాని తర్వాత నమ్మాడ ప్రత్యక్షంగా రాము, ఆ ప్రత్యక్షం వచ్చిన తర్వాత ఆయన 4000 భాషనం ఇవ్వని చెప్పను. దాని తర్వాత 1000 భాషనం కాదు, దాని తర్వాత 4 ప్రబంధాలు నాదే ఉంటుంది. దాని తర్వాత మిగతా ఆళ్వారు 4000 దివ్య ప్రబంధాలు అన్ని ఇచ్చేసాడు. అప్పుడు మూల గ్రంథం అంతా ఇచ్చాడంటే కాదు, మూల గ్రంథంతో పాటి ఆ మూల గ్రంథానికి ఉండే వ్యాఖ్యానాలు ఏమి, అది ముఖ్యం. ఆ మూల గ్రంథానికి వ్యాఖ్యానం కావాలి కదా, ఆ వ్యాఖ్యానం కూడా పూర్తిగా ఇచ్చేసాడు. సరే స్వామి వ్యాఖ్యానం పూర్తిగా ఇచ్చేసాడంటే వ్యాఖ్యానం ఇచ్చిన తర్వాత ఆ వ్యాఖ్యానం అందరికి చెప్పేశాడు కదా, అప్పుడు ఒకే వ్యాఖ్యానం కదా, కాదు. ఆళ్వార్ వైభవం అంటే ఆళ్వార్కుండే ఆయన ఆలోచనలు, ఆయనకుండే అనుభవం ఒక్క విధం కాదు, చాలా విధంగా ఉంటది. ఈ పక్క ఆ పక్క అటు పక్క ఇటు అన్ని రకరకాలుగా నాదమునికి ఇచ్చాడు. దాంట్లో ఒక రకం వాదికేసరి అడగే మన వాళ్ళు రాస్తాడు, ఇంకో రకం ప్రియవాచండ్రులు రాస్తాడు, ఇంకో రకం నంబిళ్ళ చెప్తాడు, ఇంకో రకం అదే ఎవరు తిరుక్కురుగై పిరాన్ పిల్ల అంటాడు, ఇంకో రకం నంజియ చెప్తాడు. ఈ ప్రకారం వస్తుందే కానీ వీళ్ళు చెప్పారంటే వీళ్ళ అభిప్రాయం చెప్పాడని కాదు. ఇదిగా చాలా ముఖ్యం. ఎందుకంటే మన సామాన్యంగా ఏం చెప్తాము, ఇప్పుడు ఇదనే చెప్పాను, అడిగిన కాలక్షేపం చేస్తాను, ఉపదేశం వల్ల ఈ కాలక్షేపం ఇది చెప్తాను. ఇదే ఉపదేశం వల్ల మన తెలుగుదేశంలో ఎవరో ఒక స్వామి, పెద్ద స్వామి ఆయన చెప్తాడంటే ఇప్పుడు నేను చెప్పిన దానికి ఆయన చెప్పిన దానికి తేడా ఉంటుందంటే తేడా ఉండదు. అయితే శబ్దాల తేడా ఉండొచ్చు కానీ అర్థం వ్యాఖ్యానం ఏ పద్ధతిలో రాసి పెట్టారో దాంట్లో తేడా ఉంటుంది. భాషల కొంచెం తేడా రావచ్చు, అంతేగాని అర్థాల తేడా వస్తే తేడా రాదు. అయితే ఆ ప్రకారం కాదు వ్యాఖ్యానం. ఒక్కొక్క అనుభవం ఆళ్వారికి ఇవ్వటానికి భగవంతుడు ప్రయత్నం చేసి ఇస్తే ఆ అనుభవం పూర్తిగా నాదమునికి చూపిస్తాడు, చెప్తాడు. ఆ అనుభవాలంతా నాదముని ఆయన పరంపరగా వస్తుంది. దాంట్లో ఈ అనుభవం ఈ ఆచారుడికి రాని, ఈ అనుభవం ఈ ఆచారుడికి రాని,
ఈ అనుభవం ఈ ఆచారుడు కానీ మనమే గోష్ఠిగా పోతాం, కొన్ని సన్నిధి కింద పోతాం. పోయిన తర్వాత కొన్ని సన్నిధిలో కొన్ని కొన్ని భగవంతుని సేవిస్తారు. వాళ్ళు సేవించే అభిప్రాయం అనేది ఒక్కొక్కరు మారిపోద్ది. వీళ్ళు సేవించేటప్పుడు పెరుమాళ్ తిరుమలని సేవిస్తారు. తిరుమల మండలం ఎంత అందంగా ఉండదు, ఆయన కళ్ళు ఎంత అందంగా ఉండదు, ఆయన తిరుమల కాపు ఎంత అందంగా ఉండదు, ఆయన చెవులో వేసుకుంటే కాదు కాపుకుంటారు, అది ఎంత అందంగా ఉండదు, తిరుమార్పు లక్ష్మి ఎంత అందంగా ఉండదు. ఇట్లా సేవిస్తారు కొంతమంది. కొన్ని మందిలో ఏం చేస్తారంటే, స్వామి వస్త్రాలు ఎంత అందంగా కట్టింటారు, ఆయన ఎంత బంధంగా కట్టుకున్నాడు, ఎట్లా వస్త్రం, ఇలాంటి వస్త్రం మనం 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 కట్టుకుంటే మనకు బాగానే ఉండటం లేదే, ఆయన కట్టుకుంటే ఎట్లా కట్టుకుంటారు, ఎట్లా ఉంటది, ఎలా బాగుంటది, అట్లా చూస్తారు. కొన్ని మందిలో ఏం చేస్తారంటే, స్వామి వాళ్ళు పరిమాణం ఎలా చేస్తారు చూడండి, ఆయన ఏదో గరుత్వంతుడు ఏదో పరిగెత్తా పోతున్నాడు కాదు, పక్షి పైక అట్లనే పోయినట్టు ఉండాలి అని ఈ అభిప్రాయం ఉంటుంది. ఒకే పెరుమాళి వాళ్ళకి అభిప్రాయం మార్పు ఉంటది కదా. పెరుమాళ్ళు ఒకే పెరుమాళే, ఆ పెరుమాళగా సేవిస్తున్నారు. సేవించేటప్పుడు వాళ్ళకి అభిప్రాయం మారిపోతుంది కదా, అది అన్ని అభిప్రాయం ఆడవారికి వచ్చేసింది. ఇదా ముఖ్యం తెలుసుకో. మనం ఏమనుకుంటామో మనకి ఒక అభిప్రాయంగా ఉంటది, దాంతో మనం నిలిచిపోతాము, దాంతో మనం అంతే మనకి నాలెడ్జ్, మనకంతే జ్ఞానం, దానిపైన మనకి జ్ఞానం అడియనికి లేదు, దానిపైన మనకి జ్ఞానం లేదు. ఆవివారు కట్ట కాదు మయ్యారు వర మదినలం అరుడిన. అందువల్ల అంటే ఎన్ని అనుభవాలు ఇవ్వాలన్న అంత ప్రేమ ఆళ్వారి మీద భగవంతుడికి, అంత అనుభవం ఇస్తాడు. అయితే అంత అనుభవం ఇచ్చినా కూడా అది పాసురంలో ఉండాలి కదా. కొన్ని పాసురాలు ఉండొచ్చు, కొన్ని పాసురాలు లేకుండా ఉండొచ్చు. అది ఎందుకోసం చెప్తున్నా అంటే, కొన్ని వ్యాఖ్యానంలో పాసుర ఈ శబ్దానికి ఇది అర్థం చెప్పి రాసి ఉంటారు పెద్దవాళ్ళు, ఆచార్యులు. స్వామి అది ఎట్లా స్వామి ఇష్టానికి తీసుకోవచ్చు ఆళ్వారి అభిప్రాయం. అలాంటి ఆలోచనతో ఆ పాసురం అనుగ్రహించాడు. ఆ శబ్దం లేకుండా ఉండొచ్చు, ఉన్నా కూడా ఆయనకు అభిప్రాయం ప్రకారం ఉంటుంది. ఆయనకి ఆ అభిప్రాయం ఉంటుంది. అభిప్రాయాలన్నీ వచ్చింది 5 వ్యాఖ్యానాలు, వేరే వేరే అభిప్రాయాలు. అయితే అటైతే ఈ 5 వ్యాఖ్యానాలు వచ్చే వరకు అభిప్రాయం అంటే ఇంకా చాలా ఉండదు. అంతవరకు అనుగ్రహం ఇచ్చాడు ఆళ్వారు, 5 మందికి అనుగ్రహం ఇచ్చాడు, అభిప్రాయం ఇచ్చాడు. అదా అప్పుడు ఇది ఈ వ్యాఖ్యానం చెప్పే కదా. అందువల్ల ఇదంతా మనం తెలుసుకుంటే ఉంటే ఆనందంగా ఉంటుంది. ఎంత ఆనందం ఉంటుంది. అది కాకుండా ఈ 6000 పడిలో ఉన్న వ్యాఖ్యాన పద్ధతి 36 కూడా ఉండదని చెప్పాను, 36,000 కూడా ఉండదని చెప్పాను కదా. మనమే కొంచెం ఈ ద్రావిడ భాష తెలుసుకోలేదనుకోండి, అయినా కూడా వ్యాఖ్యాన పద్ధతి తెలుసుకున్నాం అనుకోండి, అదేం కష్టమే కాదు. ఇప్పుడు కాలక్షేమించే అధికారులు వ్యాఖ్యానం పద్ధతి తెలుసుకుంటేగా కాలక్షేమం చేయనవద్ది. నాకు తెలుగు తెలుసుండి నేను చెప్తానంటే తెలుగు ఒకటే సాగు. వ్యాఖ్యానం ఏం పద్ధతి తెలుసుకోవాలా, ఆ పద్ధతి తెలుసుకొని దాని తర్వాత కాలక్షేమం చేయాలా. ఇప్పుడు వ్యాఖ్యాన పద్ధతి తెలుసుకున్నాను అనుకోండి, అప్పుడు తిరుక్కురగై పిరాన్ పిల్లాన్ వ్యాఖ్యాన పద్ధతి చూస్తాను, అదే నంబిల్లే 36,000 వ్యాఖ్యానం చూస్తాను. చూసిన తర్వాత దీనికి దానికి ఎట్లా తేడా ఉండదు అని చెప్పి వాళ్ళే కంపారిజన్ చేసి, దీనికి దానికి కంపారిజన్ చేసి, ఓ ఈ అర్థం దీనికన్నా ఇది బాగుండదు, ఈ అర్థం నంబిలా బాగా చెప్పినాడే, ఈ అర్థం తిరుక్కురగై పిరాన్ పిల్లా బాగా చెప్పినాడని మనమే చూసుకొని మనమే దాన్ని అర్థం చేసుకున్నాం అనుకోండి, ఆ ఆనందం ఉంటుంది. శ్రీవైకుంఠం పోయినా కూడా ఆనందం దొరకద్దా అంటే తర్వాత ఎందుకు. ఎప్పుడైనా కానీ మనమే కొన్ని విషయాలు ఎవరు చెప్పకుండా తెలుసుకున్నాం అనుకో, అట్లయితే మనమే తెలుసుకున్నాం. అట్లా కాదు, ఆళ్వారు అనుగ్రహం, భగవంతుడు అనుగ్రహం, ఆచార్యుడు అనుగ్రహం వల్ల తెలుసుకుంటాను. అయినా కూడా నా ఎవరి దగ్గర అడగలేదు కదా, నేనే తెలుసుకున్నాను కదా అని మనకు ఆ సమాధానం వస్తుంది కదా. ఆ తెలుసుకున్నామంటే దానికి ఉండే ఆనందం ఉంటుంది. ఆ ఆనందం ప్రకారం వేరే ఏదేమీ లేదు. అంత సరే స్వామి, దీంట్లో చూస్తూ ఉంటే మనకి టైం అయిపోద్ది, మిగతా సమాచారం అంతా చెయ్యొద్దంటే అరుణి చేయాలి కదా. మనకి ప్రధానంగా మనకి టైం పాస్ అవ్వాలి, అరుణి చేయాలి. మిగతా దాంట్లో ఇది పెద్దవాళ్ళు చెప్తున్నారు. అది అంటే వాళ్ళకి వేదాంత కాలక్షేపంత అంత మాత్రం వాళ్ళకి దాని మీద ఒక ప్రేమ ఉంటుంది. ఏమంటే వేదాంతమే ప్రధానం అయినా కూడా అనుభవం ఇచ్చేది ఏదంటే అరుణి చేయాలి. ఏది అనుభవం ఇస్తుందో
ఆ అనుభవం ఇచ్చే దాంట్లో మనం ప్రధానంగా మనం టైం స్పెండ్ చేస్తాం. అనుభవం పూర్తిగా వస్తుంది కదా, అందువల్ల ఇది పెరియవాచానికి వెళ్ళి అన్ని మనం తెలుసుకున్నట్టు పూర్తిగా వ్యాఖ్యానం చేశాడు. 4000 దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానం చేశాడు. అది కారణం ఆ వ్యాఖ్యానం చేస్తే స్వామి 4000 దివ్య ప్రబంధం 24 గ్రంథాలు, 24 గ్రంథాలు. ఏది ముందు చేశాడు, ఏది వెనక చేశాడు, ఏది మధ్యలో చేశాడు, ఏది లాస్ట్ లో చేశాడు తెలవదు. అయితే మొదట చేసింది తిరువాయుమొழிకి వ్యాఖ్యానం. అది మొత్తం తెలుసు. ఏంటంటే అది ఎవరు చెప్పాడు? నంబిళ్ళ అనుగ్రహించాడు. నువ్వు తిరువాయుమొழிకి వ్యాఖ్యానం అనుగ్రహించి నంబిళ్ళ నియమనం చేశాడు. నంబిళ్ళై తమ్ముడయ్య, మనం చూస్తున్నాం ఈ పాసురాన్ని. నంబిళ్ళై தம்முடைய நல்லருளால் ஏவிவிட பின் பெரியவாச்சான் பிள்ளை அதனால் இன்ப 66 మరపొరులై చెన్నది 24,000 చెప్పి పెరియాచమనే అది అనుగ్రహించాడు. అయితే దాని తర్వాత ఇంకా 23 గ్రంథాలు ఉండదు. ఈ గ్రంథాలు ఇది ముందు వచ్చింది, ఇదే వెనక వచ్చింది మనకి తెలుసా అంటే, అయితే ఒకటి తెలుసుకోవచ్చు. అది కూడా ఎట్లా మనం తెలుసుకోవచ్చు అంటే, మనం ఆయన ఎట్లా రాసిండంటే కొంచెం ఎప్పుడైనా కానీ కొంచెం ఏజ్ అయిపోయింది అనుకోండి, ఏజ్ అయిపోయిన తర్వాత కాలక్షేపం చెప్పటం అనేది కొంచెం శబ్దం కొంచెం తగ్గద్ది. అదే 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు అప్పుడు కాలక్షేపం చెప్పంటే శబ్దానికి కొంచెం ఒక వీర్యం ఉంటుంది. అదే మరి రాస్తారు కదా, వ్యాఖ్యానం రాస్తారు కదా, రాస్తా ఉన్నప్పుడు కొంచెం ఏజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు కొంచెం ఆ వీర్యం కొంచెం తగ్గద్ది. దాన్ని చూసి మనం ఇది ముందు రాసి ఉండొచ్చు, ఇది వెనక రాసి యూగిస్తాము కానీ దీనికి ప్రమాణం ఉండదంటే లేదు. ఈ ప్రకారం అయితే ఇది ముందు రాసి ఉండొచ్చు, ఇది వెనక రాసి ఉండొచ్చు అని చెప్తాం. లేదంటే ఒక గ్రంథాన్ని ఒక వ్యాఖ్యానం అనుగ్రహించిన తర్వాత ఇంకో వ్యాఖ్యానం రాసేదానికి ఇది రాసిన తర్వాత ఇది రాస్తున్నాను అని చెప్పి ఆయన ఆ మాట అక్కడ పెడతాడంటే పెట్టడు, ఆ శబ్దాన్ని అక్కడ పెడతాడంటే పెట్టడు. ఏవి ఆచార పురుషాలు పెట్టరు, వాళ్ళ పాటు రాసుకుంటా ఉంటారు. అయితే మనకి ఈ కొంచెం ఇట్లా ఉండదు, ఇది కొంచెం ఇట్లా ఉండదు, అందువల్ల దీనికి ముందు రాసి ఉండొచ్చు అని చెప్పి మనం యూగిస్తాం. దీనికి తిరులోకాచార్య ఒక పెద్ద ఆయన, వడకు తిరుమీది పిల్లై తిరుకుమారుడు, ఆయన వచ్చి మొదటి కొడుకు. ఆయన అష్టాదశ రహస్యంలో ఒక రహస్య గ్రంథాన్ని 18 రహస్య గ్రంథాలు అనుగ్రహించారు. దాంట్లో ఒక గ్రంథంలో ఈ గ్రంథంలో ఇది విషయం చెప్పిందా అని చెప్పి రాస్తాడు. ఈశ్వరనై ఒడిందవర్ రక్షగల ఎన్బదై ప్రపన్న పరిత్రాణత్లో చొన్నోమ్ను ఒక శబ్దం. అటైతే ఈయన ఈ గ్రంథం రాస్తాడు కదా, ఈ గ్రంథం రాయక ముందే ప్రపన్న పరిత్రాణం ఒక గ్రంథం రాసేయడం తెలుస్తుంది. ఆ ప్రకారం ప్రియవాచం వెళ్ళి ఈ విషయాన్ని నేను ఆ గ్రంథంలో రాసేసాను అని చెప్పి రాసున్నాడంటే అప్పుడు ఈ గ్రంథం రాకముందు ఆ గ్రంథం వచ్చింది. ఇదంతా మీకు ఒక యూగంలో చెప్తాను అని తెలుసుకోవచ్చు. అయితే ఎది ముందు ఎది అనకని మనకి పూర్తిగా ఒక ప్రమాణం పెట్టుకొని తెలుసుకున్నాం. అయితే వాళ్ళు ఈ క్రమం ఎందుకు ఇదంతా తీసుకోవాలంటే వాళ్ళకి ప్రమాణం ఇదంటే ప్రధానం ఏదంటే వాళ్ళు చెప్పే విషయాలు ప్రధానమే కానీ ఆ విషయంలో ఏదో ముందు ఎది అనక అది ప్రధానం కాదు. అందువల్ల శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చరిత్ర భాగాలు అటైతే ఎవరెవరు ఏ సంవత్సరం పుట్టారు, వాళ్ళ లైఫ్ ఏమి, వాళ్ళ లైఫ్ స్టోరీ ఏమి, అంత మాత్రం ఈ శ్రీ వైష్ణవ సంప్రదాయం కనిపించదు. అయితే మిగతా సంప్రదాయంలో ఇదా ప్రధానంగా ఉన్న విషయం ఉండదు, దాని తాత్పర్యం ఉండనే ఉండదు. అయితే మన సంప్రదాయంలో ఏది ప్రధానం అంటే తిరుమంత్రమేమి, ద్వయమేమి, చర్మశ్లోకమేమి, ఆళ్వార్లు అరుళిచ్చేయగలిమి, దాని తర్వాత ఇది కాదు పురాణాలకు వ్యాఖ్యానాలు ఏమి, ఇదంతా ప్రధానంగా పెట్టుకుంటారు స్వామి. అయితే ఈ ప్రధానంగా పెట్టుకొని వాళ్ళు ఏ టైంలో అవతారం చేశాడు, ఏ టైంలో పోయాడు, వాళ్ళ ఫ్యామిలీ ఏమి, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ భార్య ఏమి, వాళ్ళ స్థితి ఏమి, ఇదంతా దానిలో కనిపిస్తుందంటే కనిపించదు. వాళ్ళంతా దానికి ప్రాధాన్యం ఇవ్వరు. అందువల్ల మనకి దానికి ఇవ్వరు. ఈ ప్రకారం ఆయన అనుగ్రహించాడు. దాని తర్వాత ఆయనకి ఏంటంటే మనం అందరూ బాగుండాలి. పెరియవాచార్యులకి మనం అందరూ బాగుండాలి. ఎట్లంటే ఈ ప్రపంచం ఉంటుంది, ఈ ప్రపంచాల్లో అందరూ బాగుండాలి, అన్ని తెలుసుకోవాలా. అన్ని తెలుసుకోవాలంటే ఏం స్వామి, ఏం తెలుసుకోవాలా? ఈ 4000 దివ్య ప్రబంధం తెలుసుకోవాలా,
నారాయణ దీపంగా తెలుసుకోవాలంటే ఇది అందరూ బాగుండాలని ఒక అభిప్రాయం ఉంటేనే అది తెలుసుకోవాలని అభిప్రాయం వచ్చేది. అది కాకుండా అది తెలుసుకుంటేనే భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా దొరకద్ది. అంటే నారాయణ దివ్య ప్రబంధం మీద అంత ప్రేమ భగవంతుడికి, అందువల్ల భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా దొరుకుతుంది. ఇదిదా ఆయన తిరువుల్లో ఎవరు తెలియవాచాన్ పిల్ల తిరువుల్లో ఇదా మనం అన్ని తెలుసుకోవాలి. అందువల్ల ఏం చేశాడు, ఆ వ్యాఖ్యానంలో ఏ విధమైన ఒక సందేహాలు లేకుండా ఇదాన్ని చాలా ముఖ్యం. ఇప్పుడు అడిగే కాలక్షేపం చెప్తున్నాను, కాలక్షేపం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నేను అడగతాను, ఏదైనా సందేహం ఉంటే అడగచ్చు అని చెప్పి. ఎందుకంటే నేనే తప్పు చేసి ఉండొచ్చు, చెప్పటంలో పొరపాటుగా ఏదో ఒకటి మార్చి చెప్పిండొచ్చు, లేదు మీరే మార్చి దాన్ని అర్థం చేసుకుండొచ్చు, లేదా మీకు సరిగా అర్థం కాకుండా ఉండొచ్చు. అలాగా పొరపాటుగా ఏదో నేను చెప్పింటే మీరు అర్థం చేసుకుంటే కూడా ఆ సందేహాలు మనం తీర్చుకోవాలి కదా. ఆ మారియ పెరియవాచ్యాన్ని పిల్ల వ్యాఖ్యానం ఏదైనా ఉంటుందని ఏం కనిపించదు, ఏదే కనిపించదు. ఎందుకంటే అలాగ సందేహాలు ఏదో ఉండింది అనుకొని ముందుగానే ఈ సంసారంలో మన చాలా సందేహంలో ఉంటాం. కన్ఫ్యూషన్ ఒకటి కాదు రెండు కాదు, ఇది చెయ్యాలా అది చెయ్యాలా, ఇది ముందు చేయాలా అది ముందు చేయాలా. కొన్ని మంది అడుగుతారు, మనం దీపం వెలిగించాలంటే ఒకటే వెలిగించాలా, రెండు వెలిగించాలా, మూడు వెలిగించాలా, ఎంత పోయాలా, నూనె పోసిన తర్వాత ఒత్తు వేయాలన్నా, ఒత్తు వేసిన తర్వాత నూనె పోయాలా, ఆ తర్వాత ఎట్లా వెలిగించాలా, ఎలా వెలిగించాలా, ఏ మంత్రం చెప్పుకొని ఎంత చెప్తా ఉంటారు, అడుగుతా ఉంటారు. ఇది ముందు చేస్తే ఈ పాపాలు, ఇది వెనక చేస్తే వాళ్ళని చెప్పుకుంటారు కదా. అదంతా మళ్ళీ సరిగ్గా సందేహాలు లేకుండా తెలుసుకోవాలి కదా. ఇది ఎగ్జాంపుల్. అయితే ఆ ప్రకారం వ్యాఖ్యానంలో ఏ సందేహం లేకుండా చేసాడంటే, సందేహం ఉంటేనే ఏమైపోయిందంటే మనకు ఒక నమ్మకం అనేది పోద్ది, ఆ పాసురాల మీద నమ్మకం ఉండదు. అది ఏం స్వామి అది ఏమైతే ఏదో చెప్పేసి పోయాడండి అని. కొన్ని కాలక్షేపాలు కూడా అట్లే ఉంటుంది. ఆయనకి తెలిసిందంట చెప్పాడండి, ఎంత చెప్పాడు, సరే ఏదో 1:30 గంట కూర్చొని వినాలని చెప్పి విన్నాను అంటారు కదా. అట్లా ఉండకుండా ఆ ప్రకారం పెరిగివార్తలు రాశాడంటే లేదు, పూర్తిగా మనకి సందేహాలు ఒక్కరంతా కూడా లేకుండా, సందేహం ఉంటే నమ్మకపోతే కదా. అందువల్ల అది కాకుండా మనం ఇష్టానికి మన లైఫ్ లో ఉండకూడదు. శాస్త్రం ఏం చెప్తుంది, పెద్దవాళ్ళు ఏం చెప్పారు, మేలయార్ శైవనగల్ వెండువన కేటియేల్ అంటారు చెప్తుంది కదా మాలేమని ఉన్న పాసనంలో. ఆ ప్రకారం పెద్దవాళ్ళు అంతా శిష్టాచారం వేరు. ఆ ప్రకారం ఈ ప్రకారం ఇప్పుడు ఇదంతా పూర్తిగా వ్యాఖ్యానంలో ఆయన పూర్తిగా మనకు తెలిపిస్తాడు, ఏ సందేహం లేకుండా తెలిపిస్తాడు. అదిదా அரிய அருளை செயல் பொருளை பெரியவாச்சான் பிள்ளை பின்புள்ள வைக்கும் தெரிய வியாக்கைகள் செய்வார். அரிய அருளை செயல் பொருளை అంటే అరుళి செயల్, అరియ ఇన్నిసై అంటారు. ఇన్నిసై అంటే దాంట్లో ఇసై అంటే ఏంది, మ్యూజిక్. ఆనందంగా ఉంటుంది, వింటా ఉండొచ్చు. ఎంత బాగుంటుంది స్వామి, ఎంత బాగుంటుందని చెప్తాం కదా, వింటా ఉండొచ్చు. అది అట్లాంటి ఆ మ్యూజిక్ ని ఎట్లా ఉంటుంది, దేవగానంగా ఉంటుంది, సామాన్యంగా ఉంటుంది. దేవగానం అంటే మీకు మనంతా వినిది లేదు. నాదమణికి దేవగానం తెలుసు, పూర్తిగా తెలుసు నాదమణికి, ఆ దేవగానంగా ఉంటది. అది కాకుండా అయితే ఈ ఈ మ్యూజిక్ అనేది ఎట్లా ఉంటుంది, చాలా శ్రమంగా ఉంటుందా? అవును, చాలా శ్రమంగా ఉంటుంది. అవును, శ్రమ అంటే ఏం స్వామి, దీనిగా తిరుమేషి ఆழ்వార్ పాసురం ఎత్తుంటారు. நான்முகனை நாராயணன் படைத்தான், நான்முகனும் தான்முகனாய் சங்கரனைத்தான் படைத்தான், யான்முகமாய் அந்தாதி மேலிட்டு அறிவித்தேன் ஆழ்பொருளை சிந்தாமல் கொண்டின் மேற்தேறு అని చెప్తారు. இப்படி వ్యాఖ్యానం చేస్తారు. அரிய அருளை செயல் பொருளை அரிய இன்னிசை என்றும் அறிவித்த ஆழ்பொருளை என்றும் சொல்லியபடியே ஆயிற்று. அருளை செயலுடைய சப்தார்த்தங்களை அருமை இருக்கிறபடி செஞ்சொல் கவி என்றும் செவிக்கினிய செஞ்சொல் என்றும் செஞ்சலோடு எடுத்த தெய்வ நன்மாலை என்றும் செந்தமிழ் என்றும் சொல்லுகிறபடியே ஸ்ரவண சமயமே பிடித்து நிரதசிய போக்கியமாய் திராவிட பாஷை என்னுமத்தால் அதிமிருத்துக்களாய் அதிச சுலபமாய் இருந்ததேயாகிலும் தாத்பரிய நிர்ணயத்தில் வந்தால் அத்தியந்த துக்ரகரமாயிரே இருப்பது. இப்படி அருமை பெருமைகளை உடைத்தான அருளைச்சரின் அர்த்தமானது ஆரியர்கள் இப்போது ஆச்சான் பிள்ளைக்கு வரிகள் உண்டான ஆரியர்கள் எல்லாருக்கும் இப்போது ఇవాళ వ్యాఖ్యానం చేయడంలో పెంపెరుదల్ ఇంతవరకు ఏమని చూస్తాం అంటే అరియ అరుణిచ్చయాల్ పొరులే ఈ శబ్దాలు వచ్చింది. అంటే అరియ అరుణిచ్చయాలంటే ఆళ్వారులు అనుగ్రహించిన ఆ దివ్య ప్రబంధం
తెలుసుకునేది చాలా శ్రమం. అది ఎట్లా సమయం? దీనికి తిరుమేశ్వర పాత్ర పెట్టారు. ఆ పాత్ర నాన్ముగனை నారాయణన్ పడతానే నాన్ముగన్ తిరువందాదిని ఒక గ్రంథం. దాంట్లో మొదటి పాత్రం நான்முகனை நாராயணன் படைத்தான், நான்முகனும் தான்முகனாய் சங்கரனைத்தான் படைத்தான், யான்முகனாய் அந்தாதி மேலிட்டு அறிவித்தேன் ఆழ்పొరుளை. ఈ శబ్దం దా ముఖ్యం. அறிவித்தேன் ఆழ்పొరుளை ఉంటుంది కదా, అదే ప్రకారం ఇక్కడ ఏంటి అరియ అరుణిచ్చయాల్ పొరుళై అంటారు. அறிவித்தேன் ఆழ்పొరుள் అంటే దాని భగవంతుడిగా జగత్కారణ వస్తువు నారాయణన్ నాన్ముగனை పడైతాన్. అటైతే ఆ ప్రకారం జగత్కారణ వస్తువు ఎవరు? జకానికి అందుకు ప్రధాన ఎవరు? శ్రీమన్నారాయణుడు. ఆయన ఎట్లా ఉంటాడు? సర్వ అంతర్యామి ఉంటాడు, సర్వాంతరాత్మగా ఉంటాడు. ఆయన విభు ఎక్కడ ఉంటాడు? విశ్వం వశకారణం ఎక్కడ పూర్తిగా ఉంటాడు. అట్లాంటి విభుని ఆయన లోపల తెలుసుకో. ఆళ్ళు పనులు లోపల ఉండే అర్థం. ఆ లోపల ఉండే అర్థం తెలుసుకోవాలి కదా. అది దాన్ని ఎట్లా చేయను? లోపల ఉండే అర్థం ఎలా స్వామి తెలుసుకునేది? దాన్ని చాలా సులభంగా నేను ఏం చేశాను? ద్రావిడ భాషలో సేవించేదని చెప్పి తిరుమేశ్వర చెప్తున్నాడు. அறிவித்தேன் ఆழ்పొరుளై. అది సంస్కృత భాషలో చేసి ఉన్నానంటే కొంచెం శ్రమంగా ఉంటుంది దాన్ని అర్థం తెలుసుకునే దానికి. అందువల్ల మీరందరూ బాగా తెలుసుకోవాలని చెప్పి ద్రావిడ భాషలో చేశాను. ఇది చెప్పిన తర్వాత మీకు ఒక సందేహం వస్తుంది, స్వామి సంస్కృత భాషలో చేస్తే మేము కొంచెం తెలుసుకుంటాము, ద్రావిడ భాషలో చేస్తే మేము తెలుసుకుంటామంటే అంటే మాకు ద్రావిడ భాష తెలవదు. సంస్కృతం తెలిసి ఉండొచ్చు, తెలుసుకోకుండా ఉండొచ్చు. సరే, ఇప్పుడు మన ఆంధ్రదేశం వదిలేసండి, ఇంకా అక్కడ పైకి పోతాం. ఉత్తరం పక్క పోయామనుకోండి, అక్కడతో కొంచెం సంస్కృత భాష అనేది కొంచెం ఉంటుంది. ఆంధ్రదేశంలో చాలా మంది విద్వాన్లు ఉన్నారు, మనకి తెలవలేదు. ఎన్ని మంది ఉంటారు? చాలా మహా పండితులు చాలా మంది ఉంటారు. వాళ్ళు బయట కనిపించరు, బయట వాళ్ళ విషయమే తెలీదు. ఎవరెవరు ఇప్పుడు అజ్జీవనం కూర్చుంటారు కానీ వాళ్ళంత కనిపించరు. అయినా కూడా దాన్ని దాటిపోతాం అనుకోండి, ఉత్తరం ఇంకా పోయామంటే అక్కడ సంస్కృత భాషనే ఉంటుంది ఎక్కువ. అట్లా ఉన్నప్పుడు వాళ్ళు ఎలా స్వామి ఇప్పుడు ద్రావిడ భాషలు తిరుమేశ్వర చెప్పాను, సులభంగా చెప్పాను, అయితే లోపల ఉండే అర్థం సామాన్యం కాదు. అర్థం ఏంటంటే అరివిత్తేన ఆళ్పొరుళై. ఆ సముద్రం లోపల పోయి ముత్యాలు రత్నాలు మాణిక్యాలు ఎత్తాలంటే చాలా సులభమా? కాదు. అయితే సముద్రం చూడటానికి ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత బాగుంటుంది. ఆ ప్రకారం ఈ ద్రావిడ భాషని చూడడానికి ఆనందంగా ఉంటుంది. అయితే లోపల శబ్దాలు చాలా సులభంగా ఉంటుంది, దాని అర్థం లోపల పోతుంది కదా. ఈ ప్రకారం ఉంటే అప్పుడు సంస్కృత భాష తెలిసిన వాళ్ళకి అప్పుడు ద్రావిడ భాష తెలుసుకోవాలంటే వాళ్ళకి శ్రమంగానే ఉంటుంది. అప్పుడు ఏం చెప్పి ఉండాలి ఆళ్వార్? ద్రావిడ భాష తెలిసిన వాడికి ఇది సులభంగా ఉంటుంది, సంస్కృత భాష తెలిసిన వాడికి ఇది కొంచెం శ్రమంగా ఉంటుంది. అట్లా చెప్పి ఉండాలన్నా. నేను అందువల్ల అందరూ తెలుసుకున్నట్టుగా నేను ద్రావిడ భాషను రాసేయాలంటే అటు అందరూ ద్రావిడ భాష తెలుసా? మాకు తెలవదా స్వామి? అట్లా ఉండే దీంట్లో ఏం తేడా తెలుసా? సంస్కృత భాషకు ద్రావిడ భాషకి ఏం తేడా అంటే ఒక శబ్దానికి దగ్గర 10-15 అర్థాలు ఇస్తుంది సంస్కృత భాష. అయితే అదే ఈ శబ్దానికి ఈ అర్థం దా దీంట్లో ఉండదు. ద్రావిడ భాషలో 4-5 అర్థాలు ఇచ్చే దిగుతా ఉండదు. అయితే దాని పక్కనే ఈ అర్థం దా అని చెప్పినట్టుగా వాళ్ళు పే చేస్తారు శబ్దాలు. అందువల్ల ఒక కన్ఫ్యూషన్ లేకుండా, ఒక సందేహం లేకుండా మనకు ద్రావిడ భాష ఇచ్చేస్తుంది. సంస్కృత భాష ఇస్తుంది, పక్కనే ఒక సందేహం, పక్కనే కొంచెం ఉంటుంది. ఇట్లా ఉండొచ్చా, అట్లా ఉండొచ్చా. ఒకే విషయం చెప్తాను. శంకరాచార్యర్ అద్వైత మతం, మాధ్వాచార్యర్ ద్వైత మతం, స్వామి రామానుజుల వారు విశిష్టాద్వైత మతం. వీళ్ళు ముగ్గురు తీసుకుంది ఒకే శాస్త్రం ఒకటే, వేదాంతం ఒకటే, ముగ్గురు తీసుకుంది. అయితే ముగ్గురికి దీంట్లో కొంచెం తేడా వస్తుందా కదా? ఏది పద్ధతి, ఏది తర్వాత చూసుకుంటాం. సంస్కృత భాషతో తీసుకున్నారు, అది కాకుండా ఒకే వేదమే తీసుకున్నారు. ఒకే వేదం తీసుకున్నా కూడా
శంకరాచార్యకి, స్వామి రామానుజ స్వామికి, అదే ప్రకారం మధ్వాచార్యకి తేడా వస్తుంది, అదే కొంచెం కొంచెం తేడా వస్తుందే కదా. అట్టయితే శంకరాచార్యకి సరిగా తెలవలేదే ఏమో, మాధ్వాచార్యకి సరిగా తెలవలేదు అంటే ఒక్కొక్కరు పెద్ద పెద్ద పండితులు, సామాన్యులు కాదు. అప్పుడు ఎందుకు స్వామి చెందితే ఆ భాషలో ఏంటంటే ఈ ప్రకారం ఇట్లా ఉండొచ్చు, అట్లా ఉండొచ్చు, ఈ ప్రకారం ఉండొచ్చు, ఆ ప్రకారం ఉండొచ్చు, ఒక మధ్యలో కొంచెం సందేహాలు వస్తుంది. ఆ సందేహాలు కరవంతా కూడా ద్రావిడ భాషలో కనిపించింది. అందువల్ల அறிவித்தேன் ఆళ్వరులై, అందాది మేలెట్టు அறிவித்தேன் ఆళ్వరులై. అప్పుడు ఆ శబ్దానికి ఉండే వైభవమేమి, ఆ అర్థానికి ఉండే ఆశ్చర్యమైన వైభవమేమి, ఇదన్నీ ఏంటే శబ్దంలో ఉండే వైభవమేమి, అది మ్యూజిక్. అది వింటేనే ఆనందం ఉంటా ఉండొచ్చు. ఒక పాట వింటారు, ఎంత ఆనందంగా ఉంటుంది, ఆ పరంగా వింటా ఉండదు. అయితే శబ్దం ఉంటుంది, అట్లా ఉంటుందంటే ఆ శబ్దాలన్నీ కలిసి అనుకోండి, కలిస్తేనే ఒక స్వరంలాగా రాగమాలిక వస్తుంది. స్వరంలో పాడతారు కదా, అది ఇప్పుడు చాలా పాటలంతా వస్తుంది. అది త్యాగరాజ కీర్తనలు, రామదాస్ కీర్తనలు, ఎంతెంతనో కీర్తనలు ఉంటుంది. అది తెలుగు పద్యాలంటే కీర్తనలు చాలా ముఖ్యం. అంటే పాటలు అంటే తెలుగుతో బాగుంటుంది. దాంట్లో ద్రావిడ భాష కన్నా తెలుగు భాష పాటలు ఉంటుంది కదా. చెప్పింది ఎవరంటే ద్రావిడ భాష ఉంటే కవియే చెప్పినాడు. సుందర తెలుగు అంటాడు. చాలా అందం అంట తెలుగు, అంత అందంగా ఉంటుందంట తెలుగు. అందువల్ల అప్పుడు ఆ ప్రకారం ఈ శబ్దాన్ని తీసుకుపోయి రాగమాలికలో ఆ శబ్దంతా కలిసి స్వరం వేసి సేవించేవంటే కొన్ని కావాలి గోటి అవుతా ఉంటుంది, సేవకాలం జరుగుతూ ఉంటుంది, వింటా ఉండొచ్చు. స్వామి మీరు ఉంటున్నారా, అర్థమవుతుందా, అయితే మీరేమో తలకాయ ఊపుతా ఉన్నారంటే ఆనందంగా ఉంటుంది, అంత ఆనందంగా ఉంటుంది చూసా. ఆ ప్రకారం అయితే అది ఆనందంగా ఉంటేలా ఉంటుంది కాదు, అయితే అర్థం తెలుసుకొని ఆనందంగా ఉంటుంది అనుకోండి, ఆ ఆనందానికి ఒక వాల్యూ ఉండదంటే లేదు. ఆనందం ఇంతప్పుడు కదా అంత అట్లాంటి ఇది అరులు చేయర్పరులై. ఆ శబ్దానికి ఉండే మాధుర్యం, ఆ శబ్దానికి ఉండే గాంభీర్యం, ఆ శబ్దానికి ఉండే గాంభీర్యం, ఆ అర్థానికి ఉండే గాంభీర్యం. అదైతే ఈ శబ్దాంతా చూస్తే ఎట్లా స్వామి ఎంత స్వీట్ గా ఉండదు, ఎట్లా ఉండదు, ఆ శబ్దమే బాగుండదు. ఆ చెవులు వెన్ను ఏదో తేను అదంతా వచ్చినట్టు ఉండదు, అంత బాగుండదు. అదే ప్రకారం ఆ అర్థాన్ని చూస్తే లోపల 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 ఎంత మాత్రం నాకు తెలుస్తుంది, ఎంత మాత్రం తెలుస్తుంది అంత అర్థం చేసేదే. దీనిదా చెప్తాడు చెంది ఆళ్వార్ పాసరం 10వ పత్తు, ఆశ్చర్యమైన పాసరం 10వ పత్తులో. செஞ்சொற் கவிகால் உயிர்காத்தாற்றின் திருமாலிருஞ்சோலை வஞ்சக்கல்வன் மாமாயன் மாயக் கவியாய் வந்து என் நெஞ்சும் உயிரும் உள்கலந்து நின்றார் அறியா வண்ணம் என் நெஞ்சும் உயிரும் அவையுண்டு தானேயாக நிறைந்தான்னு வாசனம். ఆశ్చర్యం. செஞ்சொற் కవిగాల్, కవిగా అంటే కవి. ఆ కవి అంటే ఎట్టిదంటే చెంజొర్ కవిగాల్. ఈ ద్రావిడ భాష ఉండే ఆ కవి ఉండదే, అది ఆ శబ్దమే ఒక ఆనందంగా ఉంటుందంట. అది కాకుండా అది వింటేనే అట్నే తన అని తలక ఆడిస్తా ఉంటాం, ఏది మనకు గుర్తు రాదు అంత ఆనందం. అది ఎట్ట ఉంటది, காட்டித்தன் கடகடல்கள் கடுநரகம் புகழொழித்த வாட்டா டெம்பெருமானை வலம் குருபு ஷடகோபன் பாட்டாய தமிழ் மாலை 1010 கேட்டு ஆறார் வானவர்கள் செவிக்கிரிய செஞ்சொல்லே. கேட்டு ఆరార్ వానవర్గల్, నిత్య సూర్యులు ఉంటారు కదా, మన సేవికుల మధ్య నిత్య సూర్యులు ఉంటారు కదా, సేవిస్తాం. వాళ్ళు ఈ తిరువాయుని వినేసి ఏం చెప్తారంటే నాకు తృప్తి లేదంటారు. తృప్తి లేదంటే బాగలేదా స్వామి అంటే, ఒక్కసారి ఉంటే తృప్తి లేదు, మళ్ళీ ఇంకోసారి సేవించు, మళ్ళీ సేవించాము, మళ్ళీ తృప్తి లేదు, మళ్ళీ ఇంకోసారి సేవించు, మళ్ళీ తృప్తి లేదు, మళ్ళీ ఇంకోసారి సేవించు. ఏం స్వామి ఈ ప్రకారం చెప్తున్నావు, ఏం లేదే. அது பெறுவார் அடியார்தம் அடியனேற்கு ஆழியான் அருள் தருவான் அமைகின்றான். அது நமது வீழ்வகையே 10 திருவாவிழி. அருள் பெறுவார் அடியார்தம் అడియనేற்கு செஞ்சொற்கவிகால் ఉయిర్గాత్తాற்றிన్ 10 திருவாవిழి. దీంట్లో ఏందిరా అనుబెరువ ఆ పథకంలో కడాపాసురం, ఆ కడాపాసురంలో ఏం చెప్తారు, ఆ చెవిక్కిరియ చెంచొల్లే కేట్టు ఆరార్ వానవర్గల్. కేట్ అంటే వినేది, వినిన తర్వాత ఓ వినేశానండి
చాలా బాగుంది. ఇప్పుడు ఏం లేదు, బెల్లం పొక్కలు పెడతారు, ఏదో లడ్డు పెడతారు. తిరుమల అంటే లడ్డు అంటారు ప్రధానంగా. అయితే తిరుమలలో ప్రధానం చేసిన వడద, లడ్డు కాదు. ఇప్పుడు అది ప్రధానంగా అయిపోయింది, లడ్డు ప్రధానం అయిపోయింది. తిరుమల అంటేనే లడ్డు. 3 దివిదేశానికి 3 ప్రధానం. నడత, పెరుమాళ్ళు నడుస్తారు కదా, నడిచిపోతారు కదా, ఆ నడిచిపోయి సేవించాలంటే శ్రీరంగం సేవించాల, దాన్ని నడతాను లేదు. అదే ప్రకారం గొడుగు అందాలు, గొడుగు వేస్తారు కదా పెరుమాళ్ళు, ఒక్కొక్క వాహనం పైగా గొడుగు వేస్తారు కదా, ఆ గొడుగు అందాలు ప్రధానం అంటే కాంచి తీవ్ర పెరుమాళ్ళు. అదే ప్రకారం ఇది ఎవరు తిరుమలకి వడ ప్రధానం. వడ, కొడ, నడ అంటాం. నడ అంతా నడిచేది, కొడ అంటే గొడుగు, వడ అంటే వడ. ఎందుకు చెప్తాను? ఆ ప్రకారం ఇప్పుడు మనకు ఈ లడ్డు ఇచ్చారు, తిరుమల లడ్డు తీసుకున్నాము, బాగా భోంచేసాము. ఒకటి పూర్తిగా భోంచేసాము, రెండోది తినేసి చాలని రేపు చూసుకుంటాము, చాలా అయిపోయింది అని చెప్పి నాకు ఎగడేస్తుంది అని చెప్పి సాల్వ్ చెప్పేస్తాం కదా. ఇప్పుడు తిరువాయుమడి ఉంటే సేవాకాలం అయింది, నిత్య సూర్యులు వింటున్నారు, విన్నారు, 2 సార్లు విన్నారు, 3 సార్లు విన్నారు, 10 సార్లు విన్నారు, చాలండి. ఇంకా రేపు చూసుకుంటాం. రేపు అనేది అక్కడ లేదు, శ్రీవేకుడు లేదు, ఆయన చెప్తారనుకోండి, తర్వాత చూసుకుంటామని చెప్పారు అనుకోండి. ఆ మాట చెప్పారంటే మళ్ళీ ఇంకోసారి తృప్తి లేదండి. మీరు ఎన్నిసార్లు సేవించండి. ఆళ్వార్ పాసరానికి అంత వైభవం అర్థం చెప్తున్నారు. అప్పుడు ఆ పాసరం ఇంత వైభవం ఉండదు కదా, మళ్ళా తప్ప అడుగుతున్నారు. చెంజొలాలు ఎడుத்த దైవ నన్మాలై అంటారు. చెంజొలాలు ఎడుத்த దైవ నన్మాలై, ఇది తిరుమంజ పాసరం. ఆ ప్రకారం ఒక్కొక్కడు ఆ వైభవం అంత ఉండేది. అది కాకుండా అదే తిరుమంజాడు వారు ఏం చెప్తారంటే, ఏంది తెల్లి శంఖమీ పాడువారు అనంగం భగవాన్ అష్టభుజ కరత్తాన్ని కాంచీపురంలో ఒక పెరుమాళ్ పేరు. 8 చేతులతో ఆ పెరుమాళ్ ఏం చేసి ఉంటారు, అష్టభుజ కరత్తాన్ని. ఆ పెరుమాళ్ళని ఏంటి తిరుమంజాడు ఏంటంటే ఈ ఈ ద్రావిడ భాషలో సేవించే ఆళ్వారంతా నిన్ను సేవించే పెరుమాళను అని చెప్పి అడుగుతారు. ఆ ప్రకారం ఉంటది కదా. అటువంటివి వాళ్ళ ప్రేమతో ఒక్కొక్క శబ్దాన్ని పెట్టి, ఆ శబ్దం ఎలా ఉంటుంది, అమృతమయంగా ఉంటది. ఒక్కొక్క ద్రావిడ భాష శబ్దం అమృతమయంగా ఉంటది. అయితే దాన్ని తీసుకొని చేవించను మనకి అమృతాన్ని బరిగినట్టు, అమృతాన్ని బరిగినట్టు అంత బాగుంటది. అది కాకుండా ఆ శబ్దానికి ఎంత మాధుర్యం, ఆ శబ్దానికి విన్ను ఆనందంగా ఉండేకూడదు. అది కాకుండా దీంట్లో ఒక శబ్దం ఉంటేనే కనగడ అని పెద్ద ఒక ఇది ఉంటది కదా, ఇనుము అంటే రేకులు, ఇనుమి రేకులు. ఆ ఇనుమి రేకుల మీద ఒక రాయి పెట్టి ఏదో బట్టి ఇది గీచుంటే ఆ శబ్దం వెన్నే కాదు, ఆ ప్రకారం ఉంటుంది. అంటే కాదు, అమృతంగా ఉంటుంది, మృతువుగా ఉంటుంది, మన విన్న ఆనందంగా ఉంటుంది. ఎందుకు ఇది చెప్తున్నంటే, ఈ ప్రకారం భేదం ఉండదు. భేదం కొంచెం శ్రమంగానే ఉంటుంది. అది వినటానికి బాగున్నా కూడా, అయితే ఇది ఇచ్చే ఆనందం అది ఇచ్చదంటే ఇదే ఇది. అయితే ఇది సేవించడానికి కష్టమే ఉండదు, సులభంగా ఉంటుంది. అదే ప్రకారం చాలా స్వీట్గా ఉంటుంది, చాలా అమృతంగా ఉంటుంది. అప్పుడు అట్లా ఏంటంటే, ఒక పిల్లలకి నిద్ర పెట్టి ఉయ్యాలు పెట్టుకుంటారు. ఇప్పుడంతా ఉయ్యాలంతా లేదు. ఆ కాలం ఉయ్యాలంటే ఎట్లా చేస్తారు సార్, వాళ్ళు పెళ్లి చీర కట్టుకుంటారు కదా, ఆ పెళ్లి చీర ఎట్టి పెట్టుకుంటారు. ఆ పసుపు చీరను, తెలుపు చీరను వాళ్ళు ఒక్కొక్క పద్ధతి పెట్టుకుంటారు. అది ఏ చీర పెట్టుకొని ఆ చీరలతో ఉయ్యాలు కడతారు. ఉయ్యాలు కట్టి పిల్లల్ని తల్లి అట్లే ఊపుతా ఉంటది కదా, ఊపుతా ఉన్నప్పుడు ఏదో పాట పాడుద్ది. పాట పాడుతూ ఉంటే ఆ పిల్లలు ఏంటంటే నిద్రపోతారు అట్లే. అప్పుడు నిద్రపోతారు కదా. ఆ ప్రకారం ఆళ్వారు పాసులను సేవించను పిల్లలకి ఎట్లా ఆనందంగా ఉంటుందో ఆ ఆనందం మనకు వస్తుంది. సేవించను అని ఉంటే భగవంతుడు మనకు తట్టిస్తా ఉంటారు. ఏం భయపడబాక నేను ఉండను, చల్లగా నిద్రకు, చల్లగా నువ్వు ఆనందంగా ఉండు. ఆ తట్టించుంటే అంత బాగుంటుందండి. ఎందుకంటే ఆ భాష, ఆ ద్రావిడ భాషకు ఉండే అట్లాంటి స్వీట్గా ఉంటుంది, మధురంగా ఉంటుంది, అంతే సులభంగా ఉంటుంది. అది కాకుండా సరి స్వామి సులభంగా ఉంటుంది అర్థం సులభం అంటే చాలా కష్టం, అంత సులభం కాదు. అందుకదా వ్యాఖ్యానం. ఆ వ్యాఖ్యానం ఎందుకోసం అంటే
స్వామి సులభంగా ఉంటుంది అటైతే నేను శ్రమిస్తా ఉంటున్నా, మనకు అర్థమైపోద్ది అంటే దానికి వ్యాఖ్యానం. ఆ తాత్పర్యం తెలుసుకోవాలి కదా, ఆ తాత్పర్యం మనకు వెంటనే అర్థమవుద్ది అంటే అది తెలుసుకోవడం చాలా కష్టం అంటది. ఆ కష్టంగా ఉంటుంది, అది గ్రహించుకోవాలి కదా. ఆ గ్రహించుకోవాలనేది కోసంగా మనకు వ్యాఖ్యాన రాసేరు పెద్దవాళ్ళు, ఆచార పురుషులు పూర్తిగా వ్యాఖ్యానం. అప్పుడంటే ఇంత వైభవం దానికి. அரிய அருளிச்செயல் பொருளை ஆரியர்கட்கு இப்போது, ఆర్యర్గట్కి ఇప్పుడు, ఆర్యర్గట్టు ఆచార పురుషులు వాళ్ళకి ఇప్పుడు ఇవ్వాలని చెప్పి ఇప్పుడు ఈ వ్యాఖ్యానం రాసి 700 సంవత్సరం అవుతుంది. అయితే ఇప్పుడు కూడా మనం ఆ వ్యాఖ్యానం చదువుతున్నాం కదా, అప్పుడు చదువుతున్నాం కదా. అటైతే ఈ వ్యాఖ్యానం రాసినప్పుడు మనవాళ్ళ మామని పీరియడ్ తర్వాత ఏమిటి, ఆయన మనవాళ్ళ మామని అనుగ్రహించింది ఉపదేశిస్తున్నాడు. ఆ ఉపదేశరత్నమాల వ్యాఖ్యానంతో మనం చూస్తున్నాము. అప్పుడు ఆయన పీరియడ్ అయిపోయిన తర్వాత ఈ వ్యాఖ్యానం వచ్చి ఉండాలి. అప్పుడు దగ్గర 600 సంవత్సరం అవుతుంది. 600 సంవత్సరంప్పుడు అప్పుడు ఎవరెవరు ఉంటారో అప్పుడు ఉన్న స్వాములందరూ ఇదన్నీ చూసి ఉంటారు. ఇప్పుడు మన వరకు వచ్చింది కదా, అరుణి చెయ్యాలి పొరలై ఆర్య అంటే అదే కాదు, మనం కాదు. ఇప్పుడు మన వరకు అంటే మనకి పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఆచార పురుషులు, జిఎల్ అంతా, వాళ్ళ వరకు వచ్చింది కదా. వాళ్ళతో ఉపదేశం చేసుకుంటారు కదా. అది ఎంత శ్రమంగా ఉండే పాసురాలు, ఆ శ్రమంగా ఉండే శ్వాసరాల్ని మన సులభంగా అర్థం చేసుకున్నట్టు మనకు వచ్చింది కదా. అప్పుడు అది ఎందువల్ల వచ్చింది, భగవత్ ప్రసాదం వల్ల, భాగవత ప్రసాదం వల్ల మనకు వచ్చింది కదా. అట్లాంటి పరమ కారుణికుడు ఎవరంటే స్వామి పెరియవాచార్యులు. ఇప్పుడు ఎంత చెప్పాలి, స్వామి పెరియవాచార్యులు. అప్పుడే ఏమి ఆయన ఏం చేశాడు, ఈ ప్రకారం చాలా కష్టంగా పాసురేమో సేవించడానికి సులభం, సేవించడానికి సులభంగా ఉంటుంది. అటైతే అర్థం కూడా అదే సులభంగా ఉంటుంది అంటే చాలా కష్టం. ఆ కష్టమైన అర్థాలన్నీ వ్యాఖ్యానం ద్వారా మనకి ప్రసాదించాడు కదా. అది ఎందుకంటే ఆయన ఒక తల్లికి ఉండే భావం పెరియవాచార్యులు లేకుండే. ఏ తల్లికి ఉండే భావం పెరియవాచార్యులు అంటే ఆ పాసురాన్ని అంతా గ్రహించుకున్నాడు. గ్రహించుకొని లోపల ఆయన మనసులో లోపల పెట్టుకొని ఆళ్వారులు ఈ ప్రకారం దీనికి ఏం చెప్పాడు అని చెప్పి 2 విధంగా చెప్తున్నా అంట. బాగా తెలుసుకోండి, పెరియవాచార్యుల వ్యాఖ్యానం 2 విధంగా మనం అనుభవించవచ్చు అని అప్పుడప్పుడు ఈ మాట చెప్తా ఉంటాను. ఇప్పుడు కాలక్షేమం రాకముందు పుస్తకాలు చూస్తాను, మీరు వినిన తర్వాత పుస్తకం చూడాల. పుస్తకం ఉంటుందా లేదా తర్వాత అనుకోండి. అప్పుడు నేను చాలా చెప్పక పుస్తకాలు చూస్తేదా మీకు చెప్పను వద్దే, అట్లే నాకు తెలవదు, ఏం తెలవదు. పుస్తకం తీసి చెప్తాను. ఇప్పుడు చూసినప్పుడు మీకు చెప్పాలా ఒక అభిప్రాయంగా నేను చూస్తున్నాను కదా, ఇది ఒకటి. సరే స్వామి, ఇంకో అభిప్రాయం ఉండేది. నేను పుస్తకం చూసినప్పుడే నాకు నేనే అనుభవిస్తాను. ఓ ఎంత రాసున్నాడే, ఈ శబ్దానికి ఇంత అర్థమా, ఇంతవరకు మనకి తెలవలేదే, ఇంత బాగా అర్థం చెప్పాడే పెరియవాచార్యులు పెళ్ళి. శ్రీమత్ కృష్ణ సమాత్వాయ నమో యామున సోవే యత్ కటాక్షైక లక్షాణం సులభ శ్రీధర సత. ఆయన శ్లోకాన్ని చెప్పుకొని ఆయన తిరువడి పట్టుకొని ఇంత బాగా అనుగ్రహించాడే. అప్పుడు అడియనికి నేను అనుభవిస్తాను కదా, ఈ అనుభవిస్తాడు పెరియవాచార్యులు పెళ్ళి. ఇది కాకుండా మీకు చెప్పే అనుభవాన్ని ఇస్తాడు, మిమ్మల్ని అనుభవించేస్తాడు. అప్పుడు వ్యాఖ్యానం 2 విధంగా రాస్తుంది, స్వానుభవం, దాని తర్వాత మిగతా వాళ్ళకి ఉపదేశం చేసే అనుభవం. ఈ 2 దొరుకుతుంది. ఇది ఎలాగా, ఆళ్వార్లు పాసరాలంటే ఇట్లా. ఆళ్వార్లు పాసరాలు ఎట్లా ఉంటుందంటే వాళ్ళు పరోపదేశం చేస్తారు. పరోపదేశం చేసేది మాత్రం కాదు, వాళ్ళు అనుభవిస్తారు, మనకు ఉపదేశం చేస్తారు. అట్లా ఎప్పుడంటే ఇట్లా ఇంకోటి ఉపదేశం చేసేట్టు కానీ పెట్టుకోవచ్చు, వాళ్ళే అనుభవించుకోవాలని పెట్టుకోవచ్చు. అప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు ఎట్లా స్వామి, వాళ్ళ మనసుతో పాటే అనుభవిస్తారు. వాళ్ళంటే ఎవరంటే వాళ్ళ మనసు. సరే స్వామి, ఇంకోరికి అనుభవిస్తారంటేనే ఏంటి అది మనసుని వేరే రూపంగా పెట్టుకుంటారు, ఇంకోరితో అనుభవిస్తాడు. ఏ నెంచే నల్లై ఉన్ని పెట్టాలి ఎంత అనుభవిస్తారు కదా. అప్పుడు మనకు ఉపదేశం చేస్తారు, 2 చేస్తారు కదా. ఇద్దా కృష్ణుడు చెప్పాడు, బోధయంత పరస్పరం మచ్చిత్తాగా మద్గత ప్రాణాగా బోధయంత పరస్పరం చెప్తాడు.
బోధ ఎంత ప్రొఫెసర్ ఉంటే ఒక్కొక్కరు శ్రీ వైష్ణవులు మీరు అందరూ ఉన్నారు కదా, మీకు తెలిసింది ఆయన చెప్పాలి, ఆయన చెప్పింది ఈయన చెప్పాలి, ఈయన తెలిసింది ఆయన చెప్పాలి. ప్రతి ఒక్కరు దానికి కూడా బోధ ఎంత పరస్పరం తెలుసు. నాకే తెలుసు, నువ్వు చెప్పాల్సిన మళ్ళీ చెప్పకూడదు. వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పుకుంటారు. అంటే ఏమి రామ అవతారం కానీ, కృష్ణావతారం కానీ, స్వామి రామానందుల అవతారం కానీ, ఇది చెప్పుకొని దానివల్ల మన పాపాలు తొలగద్ది, మనకి మంచి జరిగితే సత్వగుణం పూర్తిగా వస్తుంది. అది కాకుండా భగవంతుడికి ఆనందం వస్తుంది, మన పూర్వాచారానికి ఆనందం వస్తుంది. అందువల్ల ఒకరొకరు ఈ విషయం మాట్లాడదు. అందుకనే అమ్మలక్కలు బాగున్నారా, వీళ్ళు బాగున్నారా, అది అక్కర్లేదు. భగవద్ విషయం, భాగవత విషయం, ఆచార విషయం, ఇది బాగా తెలుసుకోవాలా. అది కాకుండా మనము అనుభవించవచ్చు, ఇంకోనికి మనం ఉపదేశించి రెండు చేయొచ్చు కదా, రెండు ఉండాలి. అప్పుడు పెరియవాక్యముల వ్యాఖ్యానం ఈ రెండు ఉండాలి అంటే అప్పుడు ఈ నారాయణ వ్యాఖ్యానం వేరే ఎవరు చేయాలి. పెరియవాక్యముల వ్యాఖ్యానం చేసినట్టు వేరే ఎవరిలో ఒక్క పూర్వాచరణ చేశారంటే చేయలేదు. ఇప్పుడు కొద్దిగా వ్యాఖ్యానం చేయాలి. இப்போது இவர் வியாக்கியானம் செய்துள்ள பின்பற்றுதல் அன்றைக்கு நமக்கு சமகாலத்தில் உள்ளவருக்கு எண்ணுதல். அப்போது அவர் செய்துள்ள ஆய்த்து இப்போது இப்படி அருளி செயலாய்த்து அறியது எளிதாகும் எண்ணும்படி அவர் பிரசாதத்தாலே அருளி செயலாய் தறிந்து, அதாவது அது துப்ரகமான அர்த்தங்களை இவர் வியாக்கியான விசேஷங்களாலே நன்றாக அறிந்து அத்தை சுவானுபவ ரூபமாகவும் பரேதேச ரூபமாகவும் அருளி செய்யும்படி ஆய்த்து అల్లాద ఆచారం కాట్లు ఇదిరే హివర్కు వైభవం. ఆశ్చర్యంగా చెప్తున్నారు. ఎందుకంటే 4000 పాసరాలకు వ్యాఖ్యానం అనుగ్రహించిన ఒకే మగనీయుడు ఎవరంటే పెరియవాచార్య పిళ్ళై. వేరే ఎవరు లేదు. 4000 పాసరాలకి వేరే ఎవ్వరు ఇంతవరకు రాయల, ఎవరే రాయల, ఈయన ఒక్కడే రాశాడు స్వామి. అందువల్ల ఈయనకి పరమ కారుణికుడు పేరు, భగవంతుడికే కారుణికుడిందా పేరు. ఈయనకి పరమకారుణుడైన పెరియవాచార్య పిళ్ళై అని చెప్తారు. అప్పుడప్పుడు చెప్తానే ఉంటుంది. అందువల్ల అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఈయనకి 4000 పాసరాలకు వ్యాఖ్యానం, స్తోత్రాలు, ఆలవంద స్తోత్రం ఏమి, గద్యంత్రి ఏమి, ఇంకా ఏమేమి స్తోత్రాలు ఉన్నదో ఆ స్తోత్రాలకంతా వ్యాఖ్యానం అనుగ్రహించాను పెరియవాచార్య పిళ్ళై. దాని తర్వాత శ్రీరామాయణం 24,000 శ్లోకాలు. దాంట్లో కొన్ని శ్లోకాలని తీసుకొని తనిశ్లోక వ్యాఖ్యానం చెప్పి దానికి వ్యాఖ్యానం అనుగించారు. దాని తర్వాత రహస్య గ్రంథాలు తిరుమంత్రమేమి, ద్వయమేమి, చర్మశ్లోకమేమి, ఇదన్నికి వ్యాఖ్యానం మరచి మూల గ్రంథాలను రాశారు. దాని తర్వాత వ్యాఖ్యాన చక్రవర్తి అని ఈయనకి పేరు. సామాన్యంగా వేరే ఎవరికి మన సంప్రదాయంలో వ్యాఖ్యానం నంజీర్ రాశాడు, నంబిలే రాశాడు. అదే ప్రకారం వాదికేసరి అడిగి మనవాళ్ళు జీర్ రాశాడు. వీరంతా రాసి ఉన్నా కూడా వాళ్ళకి వ్యాఖ్యాన చక్రవర్తిని పేరు లేదు. వ్యాఖ్యాన చక్రవర్తిని ఎవరికి పేరు? పెరియవాచార్య పిళ్ళై. అందుకదా పరమకారుణికైన పెరియవాచార్య పిళ్ళై అని చెప్పారు. అయితే మిగతా ఏ ఆచార పురుషుడికి ఈ వైభవం లేదని చెప్పి దీంట్లో 46వ పాసరం పూర్తి చేస్తారు. ఆశ్చర్యమైన పాసరం. பெரியவாச்சான் பிள்ளை பின்புள்ள வைக்கும் தெரிய வியாக்கியைகள் செய்வார் அறிய அருளிச் செயல் பொருளை ఆర్యగట్కి పోదు అరుళి செயல் ఆయుత్తు அறிந்து అని చెప్తారు. దాని తర్వాత 47వ పాసరం. நஞ்சியர் செய்த வியாக்கியைகள் 42க்கு எஞ்சாமை யாவைக்கும் இல்லையேல் தன் சீரால் வைய குருவின் தம்பி மண்ணு మనవాళ ముని చెయ్యం అவை తామము శిల. ఇప్పుడు మన ఈ ప్రకరణమే ఏంటంటే వ్యాఖ్యానాలు మనకి ఎలా వచ్చింది, ఎట్లా వచ్చింది చెప్పే ప్రకరణం ఇది ఉపదేశం మారడం. దీంట్లో 5 వ్యాఖ్యానం ఎలా వచ్చింది తిరువాయుమొழிకని చూసేసాం. దాని తర్వాత మళ్ళా అది చూసిన తర్వాత పెరియవాచార్య పిళ్ళై సపరేట్ గా తీసాడు. స్వామి మనవాళం సపరేట్గా తీసి ఆయన ఇలాంటి వ్యాఖ్యానంతో అనుగ్రహించాడు అని చెప్పేశాడు. దాని తర్వాత నంజీయరు, దాని తర్వాత అழகிய మనవాళ పెరుమాళ్ నాయనార్, వీళ్ళంతా కొంచెం వ్యాఖ్యానం చేసినారు. ఆ వ్యాఖ్యానం అంతా ఏని అది చెప్తాను అని చెప్తాడు. దీని తర్వాత ఈ పాత్రం అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాత్రం వస్తుందే, దాంట్లో 2 పాసరాలు ఆశ్చర్యమైన పాసరం. మనకి తిరువాయుమొഴి ఈడు వ్యాఖ్యానం ఎలా దొరికిందని చెప్తున్నాము, ఏడుపై వచ్చేస్తుంది. అంత శ్రమపడ్డారు మన పెద్దవాళ్ళు, అంత శ్రమపడ్డారు. ఎట్లని తర్వాత చూస్తాం. ఇప్పుడు నంజీయర్ ఏమేమి వ్యాఖ్యానం చేశాడు, తిరువాయుమొഴి వ్యాఖ్యానం చేశాడు, అది అయిపోయింది. అదే ప్రకారం ఈ మన్ను మనవాళ ముని అழகிய మనవాళ పెరుమాళ్ నాయన
తిలలోకాచార్యుడు ఆయన ఏమేమి వ్యాఖ్యానం చేశాను ఇప్పుడు మనకి దానికి ఒక పాత్ర మనకు గురించాడు మన బాలమామని. ఈ చిన్న చిన్న వ్యాఖ్యానాలు అంటే నారాయణ దివ్య ప్రబంధానికి పూర్తిగా వ్యాఖ్యానం లేదు, అది ఒకే స్వామి పెరియవాచాన్యులేనే. ఇది కొన్ని విషయాలంతా అప్పుడప్పుడు మనం క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టుకున్నామంటే ఇంకా బాగా తెలుసు. అయితే ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా రాడు. అదేంటంటే మీరు క్వశ్చన్ ఎంత అడుగుతారు, ఏదో వస్తాం వింటాం పోతాం అని చెప్పి. అంటే ఎందుకు అడగాలంటే మీకు మిమ్మల్ని పరీక్ష వేయాలా, మిమ్మల్ని ఏదో చేయాలా అని అర్థం కాదు. తెలుసుకునేదానికి మనకు దాని మీద ఒక ప్రయత్నం వస్తుంది. అడుగుతారేమో మనం తెలుసుకుంటాము ఆ కాలక్షేపం అట్లా ఉంటుంది. ఎందుకంటే 10 మంది 15 మంది కాలక్షేపం చెప్తారు. పిల్లలు అయిపోయిన తర్వాత పిల్లల దగ్గర అడుగుతారు ఇదేంటి అంటాడు. ఆచార్యుడు చెప్పాలా, లేకపోతే చెప్పలేదు అనుకోండి వాళ్ళకి ఆ రోజు సాయంకాలం అన్నం లేదు. అన్నం కావాలని చెప్పి చెప్తాను. నేనే అట్లా ఉన్నాను, తిరువాయువు నేర్చుకుంటాను. ఈరోజు 10 పాత్రలు చెప్పాలి మా నాయనకి నేర్పిస్తాను. నేను పుస్తకంతో చూడ వాళ్ళు ఆయన చెప్తుడు నేను మళ్ళీ తిప్పి చెప్పాలి. పుస్తకం అంతా ఇవ్వరు. పుస్తకం మళ్ళీ చెప్పి చెప్తాను. చెప్పిన తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం చెప్తారు. నేను అది అన్ని పూర్తి చూడకుండా చెప్పాలి ఆ తిరువాయువుని. ఎట్లా స్వామి చెప్పేది, ఎలా చెప్పేది, ఎంత గుర్తుంటుంది, ఏదో ఆటపరంగా ఉంటాను కదా. చెప్పలేదు అనుకోని రాత్రికి భోజనం లేదు, భోజనం కావాలండి, ఏం చేసేదండి, సరే దాన్ని గుర్తు పెట్టుకుని వినాలి కదా. ఆ శ్రమ మిమ్మల్ని పట్టబోయేది లేదు, అంటే తెలుసుకుంటే మంచిది చెప్తాను కొంచెం. ఇప్పుడు చిన్న చిన్న వ్యాఖ్యానాలు, ఇప్పుడు ఏమేమి వ్యాఖ్యానం చెప్పి నంజీయర్ చేసింది, అదే వేరే వాదికేతరాడు ఇది ఇది మన్ను మనవాల ముని అని చెప్పి అడిగే మనవాల పెరుమాళ్ నాయన చేసినట్టు. అయితే నారాయణం పూర్తిగా లేదు, ఏదో ఒకటి రెండు వ్యాఖ్యానం అప్పుడు నంజీయర్ చేసినాడు. అదే ప్రకారం అడిగియ మనవాల పెరుమాళ్ ఆయన వ్యాఖ్యానం. నంజీయర్ కన్నినం చిరుత్తాంబుకి వ్యాఖ్యానం చేసిన ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. తిరువాయుమణి వ్యాఖ్యానం వదిలేసేయండి. తిరువాయుమణి వ్యాఖ్యానం నంజీయర్ చేశాడు. 9,000 పడి 9,000 పడి, అది మనం ముందు చూసినాం. தம்சீரை ஞானியர்கள் தாம்புகடம் வேளாந்தி நெஞ்சிய தாம் பட்ட நன்னருடால் ఎంజాద ఆగముடன் వారన్ మறைపుల ఉరైతది ఉయేర్ 9,000 చెప్పి ముందు మనం చూసాం. సరే, అది తిరువాయుమణి వ్యాఖ్యానం. అది కాకుండా కన్నిసిరుత్తాంబికి నంజీయర్ వ్యాఖ్యానం ఉండాలి. అదే ప్రకారం తిరుప్పావైకి నంజీయర్ వ్యాఖ్యానం ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారు. అయితే అది మనకు కనిపించదు, ఉండాలా? ఏం స్వామి ఎట్లా చెప్తున్నానంటే లేదు, మనకు కనిపించలా, ఇంతవరకు దొరకలా. అయితే నంజీయర్ వ్యాఖ్యానం ఉండాలని చెప్పి చెప్తున్నారు, ఉండాలా. దాని తర్వాత ఇప్పుడు తిరుప్పావికి అదిగా ఉండ తిరుప్పావికి 2,000 వ్యాఖ్యానం ఉండాలి, 3,000 వ్యాఖ్యానం ఉండాలి, 4,000 వ్యాఖ్యానం ఉండాలి. తిరుప్పావికి 2,000 4,000 వ్యాఖ్యానం ఆయన జనన్యాచార్య స్వామి, ఆయన మేలకోట స్వామి, ఆయన ఆ స్వామి అనుగ్రహించిన తిరుప్పావి ఈ 2,000 4,000 అంటే 2,000 4,000 పడి, అది ఆయన జగన్నాచార్య స్వామి వ్యాఖ్యానం చేశాడు. అనక 3,000 3,000 పెరియవాచాన్ వెళ్ళి ఆయన 4,000 దివ్య ప్రమదానికి వ్యాఖ్యానం చూసి చెప్పాను కదా, ఆయన 3,000 పడి వ్యాఖ్యానం చేశాడు పెరియవాచాన్ పడి. దాని తర్వాత అడిగే మనవాళ్ళ పెరుమాళ్ నాయన, ఆయన ఎవరు తెలుసా, తిరులోకాచార్య తమ్ముడు. ఆయన పెద్ద వ్యాఖ్యానం తిరుపావికి 6,000 పడిని 6,000 వ్యాఖ్యానం, 30 పాసురానికి 6,000 వ్యాఖ్యానం, 1,102 పాసురాలకి 6,000 వ్యాఖ్యానం. ఎవరిది? తిరుకురుగ పిరాన్ వెళ్ళాను తిరువాయుమణికి. ఎందుకు చెప్తారా? అట్లయితే ఆ 30 పాసురాలకి 6,000 పడి వ్యాఖ్యానం అంటే ఎంత పెద్దదిగా ఉంటుంది. ఇది ఎవరు చేసింది? తిరులోకాచార్య తమ్ముడు అడిగే మనవాళ్ళ పెరుమాళ్ నాయన చేసింది. 4 వ్యాఖ్యానం తిరుపావికి ఉండదు. ఇది కాకుండా నంజీయర్ కూడా తిరుపావికి వ్యాఖ్యానం చేసేదిగా ఉండదు. 4,000 దివ్య పండి ఆయన చేయలేదు, తిరువాయుమణి చేశాడు. అయితే తిరుప్పావైకు ఉండొచ్చు, కన్నీసిరితాం ఉండాలని తెలిసింది, తిరుప్పావి కూడా ఉండొచ్చు. అది కాకుండా నంజీయర్ తిరుపల్లి ఎడిచికి వ్యాఖ్యానం చేసి ఉండొచ్చు. అదే ప్రకారం పెరియ తిరుమలకి వ్యాఖ్యానం ఉంటుంది అని చెప్పి ఏదేదో గ్రంథంలో రాసి పెట్టున్నారు. అయితే పూర్తిగా అది దొరకలేదు, అదంతా దొరకలేదు. ఇదంతా మనకు దొరుకుతుంది. అయితే దీంట్లో తిరుప్పావ కన్యం తిరుతామికి ఉండటం, దానిలో కన్యం తిరుతాం వ్యాఖ్యానం దొరుకుతుంది. దాని తర్వాత తిరుపల్లి వేసి ఇదంతా అదే ప్రకారం తిరుమడి పెరియ తిరుమడి
పెరియ తిరుమడికి ఇదంతా వ్యాఖ్యానం ఉన్నట్టుగా చెప్తారు, సరిగా తెలవల. ఇది నంజీర్ విషయం, నంజీర్ రాసిన వ్యాఖ్యానం. దాంతో అழகிய మనవాళ పెరుమాళ్ నాయనారు ఉంటారే, ఆయన అనుగ్రహించిన వ్యాఖ్యానం కన్నీసిరుతాంది కానీ వ్యాఖ్యానం ఉంటుంది. అదే ప్రకారం ఆరాయిరపడి తిరుప్పావి వ్యాఖ్యానం ఉండదు. దాని తర్వాత అమరనాథి పిరాన్, తిరుపానాడు అనుగ్రహించిన అమలనాథి పిరాన్, దానికి ఆయన వ్యాఖ్యానం ఉండదు. అయితే ఇదంతా కొన్ని వ్యాఖ్యానాలు అడిగే మనవాళ్ళ పెరుమాళ్ ఆయన అనుగ్రహించారు. పూర్తిగా లేదు. 4000కి పూర్తిగా రాసింది ఒకే మగనీయుడు పెరియ వ్యాఖ్యానం లేదు. మిగతా వాళ్ళంతా అక్కడక్కడ ఏదో ఒక గ్రంథాలు 2 గ్రంథాలు ఎత్తుకొని ఆ ప్రకారం రాసి అనుగ్రహించారు. ఇదంతా ఇదంతా ఈ పాసనం చెప్తాను. ఇది 47వ పాసనం, ஆச்சரியமா பாசனம். நஞ்சியர் செய்த வியாக்கைகள் 4 எஞ்சாமை யாவைக்கும் இல்லையில் தம் சீரால் வைய குருவின் தம்பி மண்ணு மணவாளமுனி செய்யும் அவை தானும் சில. நஞ்சியர் செய்த வியாக்கியானங்கள் 4 வியாக்கைகள் 4 வச்சுருக்குதா? 4 అంటే 4, 2 అంటే 2. ఏదో 4 వ్యాఖ్యానం చేసినారండి, 4 వ్యాఖ్యానం చేశారండి అంటే అదేం చాలా అర్థమే కాలేదు. நஞ்சியர் செய்த వ్యాఖ్యానంగా 4 అంటే 4 వ్యాఖ్యానం చేశాడు. 4 4 వ్యాఖ్యానం చేశాడా, 2 వ్యాఖ్యానం చేశాడా, లేదు 4 కలిపి 8 వ్యాఖ్యానం చేశాడా, లేదు 4 కలిసి 6 వ్యాఖ్యానం చేశాడా, ఎన్ని వ్యాఖ్యానం చేశాడండి? 4 వ్యాఖ్యానం చేసినట్టే. 4 వ్యాఖ్యానం అంటే 4 అంటే 4 చేశాడు, 2 చేసిన అర్థం కాదు. స్వామి కాలక్షేపం ఎన్ని మందిని వచ్చారు? ఏదో 20-30 మందిని వచ్చి ఉంటారండి, 20-30 మందిని వచ్చి ఉంటారండి అంటారు కదా. 20-30 20-30 రావచ్చు అంటే అప్పుడు ఒక లెక్క లేకుండా చెప్పాం కదా, ఏదో ఒక అనుమానంలో చెప్తాం కదా. అదే ప్రకారం 4 అంటే 4 అని అర్థం కాదు, 2 అర్థం కాదు. ఏదో కొంచెం వ్యాఖ్యానం చేసిండు, ఏదో కొంచెం వ్యాఖ్యానం. ఇప్పుడు దానికి ఒక్కొక్క శబ్దం చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థమైపోతుంది. శాస్త్రం పురుష సూక్తంలో సహస్ర శీర్ష పురుషగా సహస్రాక్ష సహస్రభాత్ సభూభం విశ్వదో విశ్వ అత్యధిష్ట సాంకులం శాస్త్రం చెప్తుంది. పురుష సూక్తం అని పంచ ఉపనిషత్తు అని చెప్తుంది. దాంట్లో పంచసూక్తం పేరు. దాంట్లో సహస్ర శీర్ష పురుషగా 1000 తలకాయలతో కూడా భగవంతుడు ఉన్నాడు. సహస్రాక్ష సహస్రపాద్ 1000 తలకాయలు, అదే మనం 1000 కాళ్ళు, 1000 కళ్ళు అని చెప్పింది శాస్త్రం. ఇప్పుడు మీకు ఒక తలకాయ ఉంటుంది, కళ్ళు ఎన్ని ఉంటుంది? 2 ఉంటుంది. కాళ్ళు ఎన్ని ఉంటుంది? 2 ఉంటుంది. చేతులు ఎన్ని ఉంటుంది? 2 ఉంటుంది. అప్పుడు ఏం చెప్పి ఉండాలా? భగవంతుడికి 1000 తలకాయలు ఉండాలంటే కళ్ళు 2000 కళ్ళు అని చెప్పాలా, తిరువడి 2000 తిరువడిని చెప్పాలా. అయితే శాస్త్రం ఏం చెప్తుంది? సహస్ర శీర్ష పురుషగా సహస్రాక్ష సహస్రపాద్ 1000 కళ్ళు ఉండాలి, 1000 తిరువడి ఉండాలి, 1000 శిరస్సు ఉండాలి. కానీ 1000 శిరస్సు ఉండాలి అంటేనే 2000 కళ్ళు చెప్పాలి కదా. అటంటే అప్పుడు ఇలా చెప్పచ్చు అంటే అప్పుడు 1000 అనే దానికి ఏం అర్థం? 1000 అనే దానికి ఏం అర్థం? 1000 అనే దానికి ఏం అర్థం అంటే ఇంత లెక్క అని లేదు. అదిదా 1000 అనే దానికి అర్థం. 1000 అనే దానికి ఏం అర్థం? ఇప్పుడు 4000 చెప్తాము. మీరు ఆ 4000 దివ్య ప్రబంధంలో అన్ని పాసరాలు కరెక్ట్ గా కౌంట్ చేసుకుని రండి, ఇంత పూర్తిగా ఒకటి ఎంచుకొని రండి. 4000 వచ్చేదంటే రాదు. అయితే మాటకేం చెప్తాము? 4000 పాసరాలు చెప్తాం. అదే ప్రకారం ఇక్కడ 1000 విషుదా సహస్ర శీర్ష పురుషగా 1000 తలకాయలు ఉండాలి, 1000 కన్నులు ఉండాలి, 1000 కాళ్ళు ఉండాలి అంటే స్వామి 2000 స్వామి శాస్త్రం కూడా తప్పుగా చెప్తుంటే అప్పుడు 1000 అనే శబ్దానికి ఏం అర్థం? ఇంతని లెక్క కాదు, లెక్క లేకుండా తలకాయలు, లెక్క లేకుండా కళ్ళు, లెక్క లేకుండా కాళ్ళు తిరువడి అని అర్థం. దీన్ని ఆళ్వారే చెప్పినారు. పేరుగలాయిరత్తాయ్, தோள்களாயிரத்தாய், முடிகளாயிரத்தாய், துணமலர் கண்களாயிரத்தாய், தாள்களாயிரத்தாய்,
பேர்களாயிரத்தாய் தமியனேன் பெரியாக்கனே. தோள்களாயிரத்தாய் முடிகளாயிரத்தாய் துணமலர் கண்களாயிரத்தாய் తాళ్గలాయిరత్తాయ్ పేర్గలాయిరత్తాయ్. 1000 అంటే 1000. దాంట్లో భుజాలు 1000 భుజాలు. తోళ్గలాయిరత్తాయ్ ముడిగలాయిరత్తాయ్. శిరస్సు 1000. స్వామి శిరస్సు 1000 అంటే భుజాలు ఎంత ఉంటది? భగవంతుడు 4 చేతులు 4 భుజాలు. అప్పుడు 4000 చెప్పాలి కదా. ఆళ్వారు 1000 చెప్పుకుంటాడు. అటైతే 1000 అనే శబ్దానికి ఏమర్థం? ఇంత లెక్క కాదు, అన్ని ఉండాలని అర్థం కదా. ఒకటి అన్ని ఉండాలని అర్థం కదా. అదే ప్రకారం ఇప్పుడు ఏం చెప్తారు? நஞ்சியர் செய்த వ్యాఖ్యைகள் 42க்கு 42 చేసేయండి వ్యాఖ్యానం. నంజీరు 4 2 4 2 8 4 2 6 అంటే అది అర్థం కాదు. ఏదో కొన్ని వ్యాఖ్యానం ఈ పద్ధతి మాట పెట్టుకుంటారు. ఏదో వచ్చారండి 10 నుంచి 50 మంది లోపల వచ్చుంటారు అంటాం కదా. అప్పుడు ఏంటి? కరెక్ట్గా చెప్పండి అంటే చెప్పనా వద్దే చెప్పండి. అదే పద్ధతి ఈ లెక్క లోపల వస్తుంది. అంటే ఏదో కొన్ని వ్యాఖ్యలు చేసేది అర్థం. நஞ்சியர் செய்த వ్యాఖ్యைகள் 42க்கு ఎంజామై అని చెప్పి ఇప్పుడు పదపదార్థం చూస్తాం. ఆశ్చర్యంగా చెప్తాను. నంజీయర్ చేసే వ్యాఖ్యానం ఏదో 42 వ్యాఖ్యానం చేశాడు. కొన్ని వ్యాఖ్యానం చేశాడు. సరే, ఎంజామై యావైக்கும் ఇల్లయేల్. ఎంజామై అంటే దాంట్లో ఏం కొరత లేకుండా అన్ని దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానం చేయాల. అంటే 24 దివ్య ప్రబంధాలు 4000 దివ్య ప్రబంధంలో 24 చేశాడంటే చేయలేదు, ఏదో కొద్దిగా చేశాడు. 1 2 3 4 అట్లా చేశాడు. ఆ ప్రకారం చేశాడు. ఎంజామై యావైக்கும் ఇల్లయేల్. ఇది మొదట 2 లైను. தம்சீரால் வைய குருவின் தம்பி மன்னமலவாளமுனி. வைய గురువిన్ తంబి. తంబి అంటే తమ్ముడు. వైయ గురువు ఉంటే ఎవరు తెలుసా? పిల్లలోకాచార్యుడి పేరు వైయ గురు అని పేరు. వైయ గురు ఉంటే పిల్లలోకాచార్య. అప్పుడు పిల్లలోకాచార్య తమ్ముడు. వైయ గురువిన్ తంబి. తంబి అంటే తమ్ముడు. మన్ను మనవాళముని. ఆయనకి అడగియ మనవాళ పెరుమాళ్ నాయనార్ని పేరు. పిల్లలోకాచార్య తమ్ముడి పేరు అడగియ మనవాళ పెరుమాళ్ నాయన అని పేరు. ఆ నాయనారు ఆయన అనుగ్రహం వల్ల, ఆయన కారుణ్యం వల్ల కొన్ని వ్యాఖ్యానాలు. தம்சீரால் வைய குருவின் தம்பி மண்ணு மணவாளముని శయ్యమవై తానుం శిల. ఆయన కూడా కొన్ని వ్యాఖ్యానాలు అనుగ్రహించాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు పదపదార్థం ఇప్పుడు వ్యాఖ్యానం, ఆశ్చర్యమైన వ్యాఖ్యానం 47వ பாசுரம் వ్యాఖ్యానం. దీంట్లో இதிலே நஞ்சிய தொடக்கமான ஆச்சாரியர்களும் சிறிது பிரபந்தத்துக்கு வியாக்கியானம் செய்தபடியே அருளி செய்கிறார். நஞ்சிய செய்த வியாக்கியைகள் 42க்கு என்று. அதாவது பெரியவகச்சான் பிள்ளை போலே அசேஷ திவ்ய பிரபந்தங்களுக்கு வியாக்கியானம் பண்ணுகை அன்றிக்கே அவற்றிலே 42 பிரபந்தங்களுக்காய்த்து அவர் முன்னே வியாக்கியானம் செய்தொருட்டென்கை 42க்கு என்று சங்கியா நிர்தேசம் என்று ஒரு முழுச்சொல் இருக்கிறபடி, அதாவது அல்பத்திலே தாத்பரியம். மேலும் சிலவென்றிலே அருள் செய்ததை இவர்தான் செய்தொருள்தா கண்டது. திருப்பாவைக்கு கண்ணும் திருத்தாமைக்கு வரை உள்ளது வெண்ணெய் உண்டாகில் கண்டுகொள்வது. எஞ்சாமை யாவைக்கும் இல்லையே. அதாவது சங்கோஷமர சகல திவ்ய பிரபந்தங்களுக்கும் வியாக்கியானம் செய்தொருளவில்லை என்றபடி இல்லையே என்று தேற்றம் இருக்கிறபடி எஞ்சல் ஒளிதலும் சுருங்குதலும் எஞ்சாமை வைத்தடக்கி என்ன கடவுதிரே தன் சீரால் வைய குருவின் தம்பி அருளிச்செயலிலே வந்தால் அல்லாத ஆச்சாரங்களும் எல்லாரையும் காட்டும் அத்தியந்த அவகாகத்தை உடைய விடயராம்படியான தம்முடைய ஞானாதி கல்யாண குணங்களாலே காத்த குணவாள எண்ணுவா போலே தம்சீராலே ஆயித்து ఇవరం சிலவற்றுக்கு செய்தொருளிనది. ఇంతవరకు మనం చూస్తాం. ఇప్పుడు వ్యాఖ్యానంలో ఆశ్చర్యంగా నంజీయర్ ప్రారంభించి ఈ పాటలో 2 కామన్ చేసుకున్నాడు. నంజీయర్ ఒకటి, దాని తర్వాత అడగియ మనవాళ పెరుమాళ్ నాయనార్. సరే, వీళ్ళిద్దరూ ఏమేం చేశారు? నంబిల్లై నంజీయర్ కన్నించిరుత్తాంబికి వ్యాఖ్యానం అనుగ్రహించారు. అయితే నంబిల్ల కన్నించిరుత్తాంబి 7 వ్యాఖ్యానం ఉండదు. నంబిల్ల 36,000 వ్యాఖ్యానం తిరువాయుమడికి అనుగ్రహించాడు. వడక తిరువీధిపిల్ల రాశోడు మనం ముందు చూసాం. అదే నంబిల్ల కన్నించిరుత్తాంబికి అది ఎట్లా 7 వ్యాఖ్యానం తిరువాయుమడికి ఉండదో అదే ప్రకారం 7 వ్యాఖ్యానం దేనికి
కన్ను చిరుతాముకు నంబీరుడు అనుగ్రహించాడు. అది కాకుండా ఇప్పుడు మన నంజీరు విషయం మనకు కావాలా. నంజీరు కూడా కన్ను చిరుతాముకి వ్యాఖ్యానం అనుగ్రహించాడు. అర్థం. అయితే దాని తర్వాత దీనికి దాని తర్వాత తిరువిత్తానికి 4 వ్యాఖ్యానం ఉండదు. దాన్ని కూడా చెప్పలే. నంబిల్లే తిరువిత్తానం కూడా 4 వ్యాఖ్యానం, అది కూడా చెప్పలేదు. అయితే దీంట్లో లెక్క ఏమంటే ఇది నంబిళ్ళ గురించో మిగతా వాళ్ళ గురించో చెప్పలా. దీంట్లో 2 గురించి చెప్తున్నారు. ఒకటి నంచియర్, ఇంకోటి అడగియ మనవాళ్ళ పెరుమాళ నాయన చెప్తున్నారు. అప్పుడు దీంట్లో ఆయన రాసింది ఏంటి? తిరువాయుమణికి ఆయన 9 నాయన రాశారు నంజీరు. అయితే అయినా కూడా అప్పుడు నంజీరు రాసిన తర్వాత దాని తర్వాత ఆ పీరియడ్ లో వచ్చిన వాళ్ళు ఇదంతా తెలుసుకొని వచ్చినా కూడా ఆ తిరువాయుమణి పిల్లై అదే మనవాళ్ళమనికి ఆచారం అంతవరకు వచ్చింది కదా. అవి వచ్చినా కూడా మిగతా వ్యాఖ్యానాలంతా వాళ్ళు అనుగ్రహించారు కదా, అదంతా వీళ్ళకి దొరికి ఉండదు. దొరికితే కూడా వీళ్ళు ఏం కనిపించలేదు. మనకి ఇప్పుడు ఏది కనిపించలేదు. అప్పుడు నంజీయర్ వ్యాఖ్యానం చేశాడు. అది ఏమేమి వ్యాఖ్యానం అంటే, నంజీయర్ పెరియవాచాన్ పిల్లలాగా అన్నిటికీ వ్యాఖ్యానం రాయల. పెరియవాచాన్ 4000 దివ్యబంధి వ్యాఖ్యానం అనుగ్రహించారు కదా, అట్లా రాయల. ఏదో 1-2కి రాశాడు. కొన్ని ప్రబంధాలకి వ్యాఖ్యానం చేశాడు. ఇప్పుడు పెరియవాచాన్ పిల్ల ఎవరు? నంబిళ్ళ శిష్యుడు. మనం ఉద్దేశించినాం. నంబిల్లదా కలిగండ్రి దాసన్న పేరు నంబిల్లకి. అటైతే తిరుమంది ఆళ్వారు మళ్ళీ నంబిల్లగా పుట్టాడు, అవతారం చేశాడు. ఆ తిరుక్కన్నమంగ ఆండాన్ పత్తరావి పెరుమాళ ఏమి పెరియవాచాన్ పిల్లగా అవతారం చేసి చూసాము. ఇప్పుడు ఒక లెక్క చెప్తాను. ఎంబెరమానార్ శిష్యుడు ఎంబార్ శిష్యుడు బట్టర్ శిష్యుడు నంజీర్ శిష్యుడు నంబిల్లై. అట్టయితే పెరియవాచాన్ పిల్లకి ముందు 3 తలమురాలు ఉండదు. 3 తలమురాల ముందు నంజీర్. అయితే నంజీర్ కాలంలోనే నంజీర్ పీరులనే వ్యాఖ్యానాలన్నీ అవతారం అయిపోయింది. అంటే నంజీర్ కాలంలో వ్యాఖ్యానం వచ్చేసింది. దాని తర్వాత పెరియవాచాన్ 4000 దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానం చేశారు. అదాదు పెరియవాచాన్ పిల్లై, దాని తర్వాత వడక్క తిరువీధి పిల్లై. వీళ్ళిద్దరూ ఎవరు? పెరియవాచాన్ పిల్లై, వడక్క తిరువీధి పిల్లై రెండో కుమారుడు. ఎవరికి? వడక్క తిరువీధి పిల్లై రెండో కుమారుడు ఎవరు? అడగియ మనవాళ్ళ పెరుమాళ నాయనార్. ఆయన రెండో కుమారుడు. అయితే దీనిలో పెరియవాచాన్ పిల్లై కన్నా ఈ నాయనార్ కొంచెం చిన్న ఆయన. అయితే అడగియ మనవాళ్ళ పెరుమాళ నాయనార్ కూడా కొన్ని వ్యాఖ్యానాలు అనుకరించారు. అయితే అడిగే మనవాళ్ళ పెరుమాళ వ్యాఖ్యానం అనుగ్రహించేదానికి ముందుగానే పెరియవాచాన్ పిల్లై 4000 దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానం అనుగ్రహించాడు. అడిగే మనవాళ్ళ పెరుమాళ వ్యాఖ్యానం రాకముందే పెరియవాచాన్లే 4000 దివ్య వ్యాఖ్యానం అనుగ్రహించారు. దాని తర్వాత అడిగే మనవాళ్ళ పెరుమాళ నాయనార్ వ్యాఖ్యానం చేశాడు. ఇది ఒక పెద్ద ఆశ్చర్యమైన ఒక విషయం. అయితే ఇక్కడ నంజీయర్ చేద వ్యాఖ్యగా 42 కంటే 4, 2, 8, 16 అంటే అది లెక్క కాదు. ఇక్కడ ఏమంటే ఈ 42 అంటే ఒక శబ్దం. ఏ శబ్దం అంటే ఈ ప్రకారం శబ్దం ఉంటే ఏదో 4 చేశాడండి. ఆయన ఏం చేశాడు? ఏదో 4-5 ఇచ్చాడండి, 10-15 ఇచ్చాడండి అంటే ఏంటంటే ఆ లెక్కలో ఏదో ఇచ్చాడు అని అర్థం కదా. ఆ ప్రకారంగా 42 అని చెప్తాం. ఆ ప్రకారం అట్లయితే దీని అర్థం ఏంటంటే మొత్తానికి రాయలా, ఏదో కొద్దిగా రాశాడు. మొత్తాన్ని రాసిన స్వామి ఎవరు? పెరియవాచాన్ పిల్లై. ఏదో 1-2 రాశాడు అని చెప్పారు. అదా నంజీయర్ చేద వ్యాఖ్యగా 42కి ఎంజామై 50కి ఇల్లయే. ఇంతవరకు అయిపోయింది. దాని తర్వాత ఇది మొదటి 2 లైను, తర్వాత 2 లైన్, మొత్తం 4 లైన్లు కదా పాసురంలో. తర్వాత 2 లైను తమ్ చీరాల్ వైయ గురువిన్ తంబి మన్ను మనవాళముని శయ్యమవై తామం శిల ఉండ కదా. అప్పుడు మొదట 4-2 ఉండదు. అటైతే ఏదో చేశాను. తర్వాత శయ్యమవై తామం శిల ఏదో కొన్ని రాసి పెట్టాడు.
ఇప్పుడు నంజీయర్ గురించి చెప్పేటప్పుడు 4-2 రాశాడని చెప్పేశాడు. అడగే మనవాళ్ళ పెరుమాళ్ రాశాడని చెప్పేటప్పుడు ఏదో కొద్దిగా రాశాడని చెప్పాడు. ఇప్పుడు వ్యాఖ్యాత ఏం చెప్తున్నాడు సుమా, త్రిలోకం చేయాలి వెనకాల ఏదో కొద్దిగా రాశాడని చెప్పాడు కదా, అదిదా నువ్వు ముందు తీసుకోవాలా. ముందు 4-2 వేసినాయి కదా, ఏదో 4-2 రాశాడు. ఆ 4-2 శబ్దానికి ఏదో కొద్దిగా రాశాడు అని చెప్పి పెట్టుకోండి చెప్పారు. నంజీయర్ செய்த వ్యాఖ్యగా 4-2కి ఎంజామై యావైక్యం ఇల్లయే అని చెప్పారు. అప్పుడే ఆయన చెప్పింది ఏమంటే ఏదో ఒకటి అప్పుడు వ్యాఖ్యానం చూసి ఈ ప్రకారం చెప్పారు కదా. ఇప్పుడు తిరుప్పావెక్కి వ్యాఖ్యానం ఉండాలి, కన్నీటి తిరుతాంబకి వ్యాఖ్యానం ఉండాలి నంజీయర్ది. సరే స్వామి తెలుస్తుంది. దీని తర్వాత తిరుపల్లి ఎడిచి దానికి కూడా వ్యాఖ్యానం ఉన్నట్టు చెప్తున్నారు. దాని తర్వాత పెరియ తిరుమొழிకి వ్యాఖ్యానం ఉన్నట్టు జరుగుతుంది. అయితే ఇదంతా కొన్ని పుస్తకాలతో కొంత దొరుకుతుంది, ఏదైతే కొంత దొరుకుతుంది. ఇప్పుడు 4 తెలుస్తుంది: తిరుపల్లి ఎడిచి, పెరియ తిరుమొഴి, దా తిరుప్పావై, కన్నీటి తిరుతాంబై. ఇంకా కొన్ని గ్రంథాలంతా ఈయనకి రాశారని చెప్తున్నారు. అయితే మనకి అంతా తెలవలేదు. ఎక్కడ ఉండాలి దానికి తాళపత్రాలంతా ఉండాలి. ఉంటే కొన్ని తాళపత్రాలు ఈ ఈ 100 సంవత్సరంలో మనకు దొరికి ఉండాలి. కొన్ని తాళపత్రాలు అంటారు, అదన్నా దొరికిందంటే మీరు చూసుకోండి అని చెప్తాను. అది కాకుండా ఇంకోటి చెప్తాను. ఇదంతా ఎట్లా తెలిసిందంటే, ఎట్లా ఇది ఇంత వస్తుందంటే, దీనికి సంప్రదాయ చంద్రిక అయిన ఒకటి. ఇప్పుడు మిథున మాసం, ఆ మిథున మాసంలో మూలా నక్షత్రంలో శ్రీశైలేశ దయాపాత్రం తనిన అవతార దినం. ఇది 1 వారానికి ముందు జరిగింది, శ్రీరంగంలో జరిగింది. అక్కడ శ్రీశైలేశ దయాపాత్రంలో స్వామి నంబెరుమాళ్ ఒక చిన్న కుర్రోడుగా వచ్చి ఆ శ్రీశైలేశ దయాపాత్రం తనియన్ని తిరువాయుడి శాత్మల రోజు ఈడి వ్యాఖ్యానం శాత్మల మనవాళమని అనుగ్రహించాడు. తిరువాయుడి ఈడి వ్యాఖ్యానం నంబిల్లేది. ఆ శాతమన రోజు ఆయన పూర్తిగా 1 సంవత్సరం రోజు విన్నాడు కదా, దానికి సంభావనగా ఆ కనియన్ని అనుగ్రహించాడు. దాన్నంతా సంప్రదాయ చంద్రిక అయిన ఒక గ్రంథం ఉండాలి. ఆ గ్రంథం ఇదంతా ఎట్లా వచ్చింది, ఎలా వచ్చింది, ఏ ప్రకారం వచ్చింది, ఎట్లా మనవాళ్ళ మామూలుగా ఎలా కాలక్షేపం చేశాడు, ఎవరు ఆజ్ఞ వల్ల చేశాడు, ఎన్ని సంవత్సరాలు, 1 సంవత్సరం చేశాడు. అప్పుడు 1 సంవత్సరం పూర్తిగా ఆ ఉత్సవాలతో నిలిపేశాడు నంబెరుమాళ్. ఏ ఉత్సవం 4 ఉత్సవాలు ప్రధానంగా దగ్గర 360 రోజులు ఉత్సవమే శ్రీరంగంలో. అప్పుడు ఆ 4 ఉత్సవాలంతా నిలిపేసి పూర్తిగా విన్నాడు కదా. పూర్తిగా విన్న తర్వాత ఇదంతా రాసి పెట్టాలి కదా, పూర్తిగా రాసి పెట్టాలి కదా. అప్పుడు శ్రీశైలేశ ప్రభావం ఎట్లా వచ్చింది, ఆయన ఎలా విన్నాడు, ఎట్లా విన్నాడు, ఇదంతా సంప్రదాయ చంద్రికైన ఒక గ్రంథం దాన్ని రాసి పెట్టినాడు. మీరు ఆ మిథున మాసం రోజు మూలా నక్షత్రం రోజు ఆ రోజు శ్రీరంగంలో మనవాళ్ళమని సన్నిధి పోయమంటే అక్కడి నుంచి పెరుమాళ్ భగవానంతో వస్తుంది. పెరుమాళ్ భగవానం మనవాళ్ళమని వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ చదవతారు ఈ సంప్రదాయ చంద్రికలో ఇది ఎట్లా వచ్చింది, ఏ ప్రకారం వచ్చింది, ఈ తని శ్రీశైలేశ దయాపాత్రం తని ఎలా వచ్చింది, మనవాళ్ళమని ఏం చేశారు, ఎట్లా చేశారు, పూర్తిగా ఒక ట్యూన్ పెట్టుకుని చాలా బాగా చదవుతారు. అది తాళపత్రం ఉంటుంది. ఆ తాళపత్రం పెట్టుకుని పూర్తిగా అదంతా చదువుతారు. ఎట్లా పెరియ వాళ్ళ ముందు కాలక్షేపం చేసి ఇదంతా. అయితే అదంతా ఇప్పుడు దొరుకుతుంది. అదంతా ఇప్పుడు దొరుకుతుంది. ఎందుకో మీరు చెప్పానంటే, ఈ ప్రకారం వేరేదైనా దొరికిందంటే ఇంకా నంచి కొన్ని చేసిండాడు, ఏదేదో చేసినాడు, మనకి దొరకల. తిరుమేషి ఆళ్వార్ 2 ప్రబంధాలు మనకు దొరుకుతుంది. తిరుచంద విరుద్ధం, నాన్ముఖ తిరువందాలి. చాలా ప్రబంధాలు ఉన్నాయని చెప్తారు, దానికి ప్రమాణాలు ఉన్నది. అయితే మనకి దొరకలేదు. అయితే మనకు దొరకలేదు. ఆ ప్రకారం ఇంకా దొరికిందంటే అప్పుడు అందువల్ల వేరు ప్రకారం ప్రమాణంతో ఉన్నాయి కదా, అది ఇంత చూసుకోండి. దాన్ని నంజీయర్ செய்த వ్యాఖ్యగా 4-2కి ఎంఛామై యావైక్యం ఇల్లవే. అయితే అన్నిటికీ వ్యాఖ్యానం చేయలేదు, కొద్దిగా చేశాడు. చాలా దివ్య ప్రజలు వ్యాఖ్యానం చేయలేదు అని చెప్పాడు. సరే స్వామి, దీనికి ఇచ్చి పెరియవాచ్యాన్ని పిల్ల ఒకటిదా పూర్తిగా ఉండాలని చెప్పేసాడు. మిగతా వాళ్ళ దగ్గర ఆ వైభవం లేదు. దానిగా పరమకారుణుడైన పెరియవాచ్యాన్ని పిల్లి, వ్యాఖ్యాన చక్రవర్తి పెరియవాచ్యాన్ని పిల్లి, ఎంజామల్
వైట్టడెక్కి ఓర్ ఆలిన్ మేల్. ఇది ఎట్లంటే ఎంజామై యావైక్యం ఇల్లయే అంటారు. ఎంజామై అంటే ఏంది? ఎంజామై అనే ఒక శబ్దానికి కొరత లేకుండా అని చెప్పే అర్థం. అట్టంటే దానికి పెరియ తిరుమలలో ఒక పాసరం, తిరుక్కోలూరు దివ్యదేశానికి తిరువంగాడు అనుగ్రహించిన పాసరం. மஞ்சாடு வரையேழும் கடல்களேழும் வானகமும் மன்னகமும் மற்றமெல்லாம் ఎంజామల్ వయిత్తడక్కి ఆలిన్ మేల్ ఓర్ ఇలందరిల్ కన్వలంద ఈశందన్నే అని చెప్పి పాసురం. ఆ పాసురంలో ఎంజామే వస్తుంది కదా, దాని ఎప్పటేమి అంగ ఎంజామల్ అంటే ఏంది? ఏ కొరత లేకుండా, ఏది లేకుండా అని అర్థం. అదే ప్రకారం ఇక్కడ ఏంటంటే தஞ்சீரால் வைய குருவன் தம்பி ఎంజామై యావైక్యం ఇల్లయే. అదే ప్రకారం ఇక్కడ ఏమి ఏదో కొద్ది చేసేదే కానీ అన్ని చేయలా అని చెప్పి అర్థం. దాని తర్వాత தஞ்சீரால் வைய குருவின் தம்பி మన్ను మనవాళముని. సరే స్వామి, నంచీర్ వ్యాఖ్యానం కొన్ని ఏదో చేశామని చెప్పేశాడు. ఇప్పుడు అழகிய మనవాళ పెరుమాళ్ నాయనర్, ఆయన ఎవరు పేరు? వయ్య గురువిన్ తంబి మన్ను మనవాళముని. ఆయన ఏమేమి వ్యాఖ్యానం చేశాడు అని చెప్తాడు. అదేంటే ఆయన ప్రభావం ఏమంటే, మొదట ప్రభావం ఆయన ఏం చూసిన, స్వామి ఈయన ఎవరు స్వామి? ఈయన తమ్ముడండి, ఈయన తమ్ముడండి అంటాడు. ఆయన తమ్ముడు అంటేనేమి ఈయనకి వైభవం ఉండదు, ఎవరికి వైభవం? వీళ్ళ అన్నకి వైభవం ఉంటుంది. ఆయన తమ్ముడు అంటే ఆయన తమ్ముడా అని అంటాం కదా. అదే ప్రకారం ఇప్పుడు అడిగే మనవాళ్ళ పెరుమాళ్ళ నాయనారికి ఏం స్వామి వైభవం అంటే, పిల్లలోకాచారి తమ్ముడు. అదా వయ్య గురువిన్ తంబి, వయ్య గురువిన్ తంబి. వయ్య గురువు అంటే లోకాచారుడు పేరు. వయ్య అంటే లోకం, గురువు అంటే గురువు, లోకాచారుడు. ఆ లోకాచారుడు తమ్ముడు వయ్య గురువిన్ తంబి మన్ను మనవాళ ముని అంటే అట్టంటే ఏమే? ఆ ప్రకారం ఆయనకేమి, ఈయనకి అరుణిచ్చయంలో ఎప్పుడు చూడ అంత మాత్రం ఇంటి ప్రేమ. యత్నం అంటే అంత మాత్రం ఏంటంటే అలయ్య మనవాళ్ళ పెరుమాళ నాయన ఉన్నారు కదా, ఆయనకుంటే వైభవం ఉంటే ఆళ్వార్ దివ్య ప్రబంధంలో వ్యాఖ్యానం పెరివాచంలో రాశారు. అది ఒక పక్కం ఉండండి. ఆళ్వార్ దివ్య ప్రబంధంలో తిరుమంత్ర క్రమంగా ఎక్కడ ఉండాలి, ద్వయం క్రమంగా ఎక్కడ ఉండాలి, చర్మశ్లోకం క్రమంగా ఎక్కడ ఉండాలి, అవన్నీ పూర్తిగా తీసి ఇచ్చింది ఎవరంటే అడిగే మనవాళ్ళ పెరుమాళ నాయన. అరుణిచ్చయ రహస్యంలో ఒక గ్రంథం చేసిండారు, ఆశ్చర్యమైన గ్రంథం. మన సంప్రదాయంలో మనకి 80 సంవత్సరం ఉంటాం అనుకోండి స్వామి, 60 సందేహంగా ఉండదు. సరే 60 పెట్టుకోండి ఉంటే కూడా 60 సంవత్సరం పూర్తిగా సంప్రదాయంలో ఉంటే కూడా అన్ని గ్రంథాలు తెలుసుకోనవద్దంటే కాదు. మనకు ఒక 10 ఆయుష్ కావాలి అంటే 600-700 సంవత్సరాలు కావాలి. అప్పుడు మన సంప్రదాయంలో ఉండే అన్ని గ్రంథాలు తెలుసుకోవచ్చు. అంటే అంతేనే మోక్షం దొరకదా అంటే, గ్రంథాలు తెలుసుకున్న దాని వల్ల మోక్షం కాదు. రామానుజుల వారి అనుగ్రహం వల్ల ఆయన తిరువుడి సంబంధంలో మోక్షం. అప్పటినే కాలక్షేపం వినకపోతే నాకు మోక్షం ఉండదా అంటే, వింటేదా రామానుజ అనుగ్రహంలో మోక్షం అని చెప్పి మనకు అర్థం అవుతుంది, అర్థం కాదు. అటైతే విని కావాలి అర్థం. ఎందుకు చెప్తారంటే ఆ ప్రకారం ఇప్పుడు ఏమి అంత వైభవానికి అరుణిచ్చయంలో చీన లోపల పోయి ఈ శబ్దం తిరుమంత్రం చెప్తుంది, ఈ శబ్దం దయాన్ని చెప్తుంది, ఈ శబ్దం చర్మశ్లోకాన్ని చెప్తుంది. ఆ ప్రకారం ఒక్కొక్కటి లోపల పోయి అంత ఏమైనా అంత జ్ఞానమేమి, అంత భక్తి ఏమి, అంత ప్రేమమేమి, అంత వైరాగ్యమేమి, ఇదంతా పూర్తిగా ఉండే స్వామి ఎవరు? అడవియ మనవాళ్ళ పెరుమాళ నాయన. దీంట్లో ఈ వ్యాఖ్యాత తిరలోకం జీయర్ని పేరు. మనవాళమాని పీరియడ్ తర్వాత ఆయన అవతారం చేశాడు. ఆయనదా ఈ ఉదయశ్రమ వ్యాఖ్యానం రాసినాడు. అయితే ఈ అழகிய మనవాళ్ళ పెరుమాళ నాయనాన్ని తిరువాయుమొழியை కాత్త గుణవారని చెప్తాడు. అంటే తిరువాయుమొழి రచించింది ఈ స్వామి అంటాడు. దీంట్లో ముందు మనం ఒక భాషను చూసినాము. ముందురవే పిల్లాన్ முதலானூர் செய்தருடம் அந்த வியாக்கியைகள் உண்டாகில் அந்தோ తిరువాయుమొழి పొరులై చేందురైక్క వల్ల గురువారు ఇక్కాలం నెంజే కూరు అని చెప్పి చూసినాము. దానికి ముందు తిరువాయుమొழியை కాత్త గుణవాళర్ అని చెప్పి మన పిల్లాన్ నంజీయర్ పెరియవాచాన్ పిల్లై తెల్లార్ వడక్కు తిరువీధి పిల్లై మనవాళ యోగి తిరువాయుమొழியை కాత్త గుణవాళర్ అని చెప్పి ఒక భాషణం.
అప్పుడు తిరువాయుమొழிయ కాత్త గుణవాలంటే తిరువాయుమొழிని రక్షించిన ఆ గురువాచార్యులు వీళ్ళు 5 మందులు. ఎవరు? తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్, నంజీయర్, నంబిల్లై, పెరియవాచాన్ పిల్లై, దాని తర్వాత వాదికేసరి అడగే మనవాళ్ళ జీయర్. వీళ్ళు 5 మందిలో తిరువాయుని రక్షించేదని చెప్పేశాడు. వాళ్ళతో తిరువాయుని రక్షించేవాడు. ఇప్పుడు పిల్లలోకంజీయర్ ఈ వ్యాఖ్యానాలు ఇప్పుడు ఏం రాసిండా అంటే అడగే మనవాళ్ళ పెరుమాయన ఆయన తిరువాయుని రక్షించిన స్వామి అంటారు. అది ఎలా స్వామి? దీనికి ముందు మనవాళ్ళ పాసరం ఒకటి ఉండదు కదా, ఆ పాసరంలో ఈయన పేరే లేదు. అడగే మనవాళ్ళ పెరుమాళ నాయన పేరే లేదు. అయితే ఇప్పుడు పిల్లలోకంజీయర్ ఏం చెప్తారంటే దాంట్లో 5 మందిని వచ్చున్నారు, అదే ప్రకారం ఈయన కూడా తిరువాయుని రక్షించిన స్వామిదా అంటారు. ఎట్లా స్వామి? ఈయన తిరువాయునికి వ్యాఖ్యానమే అనుగ్రహించలేదు. తిరువాయునికి వ్యాఖ్యానం అనుగ్రహించింది 5 స్వామిలు. ఆ 5 స్వామిల్లో ఈయన పేరు ఉండదంటే లేదు. ఈయన పేరుంటే ఎవరు? అడగియ మనవాళ్ళ పెరుమాళ నాయన తిరువాయునికి వ్యాఖ్యానం అనుగ్రహించారంటే లేదు. అయితే వ్యాఖ్యానం అనుగ్రహించకుండానే ఈయన కూడా ఆ తిరువాయుని రక్షించిన 5 మందిలో ఈయన ఒకడు అని చెప్పేసి అంటే ఏం స్వామి ఈయన రక్షించాడు? ఎట్లా రక్షించాడంటే ఆశ్చర్యమైన ఒకడు. ఈయన వ్యాఖ్యానం చేయలేదంటే కూడా అయితే కూడా ఈయనకి ఉండదు. ఎందుకంటే ఆచార్యదని ఒక గ్రంథం అప్పుడప్పుడు మీకు చెప్తానే ఉంటాను. అదంతా ఎప్పుడు కలగద్దో ఎప్పుడు మనం వింటామో తర్వాత ఒక గ్రంథం. ఆ గ్రంథాన్ని అనుగ్రహించింది అడగి మనవాళ్ళ పెరుమాళ నాయన. అటంటే ఇది ఎట్లంటే తిరువాయుమడికి 5 వ్యాఖ్యానం వచ్చింది కదా, అది ఎలా వచ్చింది? ఆ పాసురాలు కూడా అర్థమేమి, ఈ ప్రకారం ఏమి చెప్పి దానికి 5 మహనీయులు 5 వ్యాఖ్యానం చేశారు. అయితే ఈ అడగియ మనవాళ్ళ పెరుమాళ నాయనారు ఆచార్యదేమో ఒక గ్రంథం అనుగ్రహించారు కదా, దాంట్లో తిరువాయుమడికి ఆ పాసురాలకుండా అర్థం కాదు. ఈ పాసురాన్ని ఏ అభిప్రాయంతో నమ్మాళ్వారు చేశాడు, ఆయన వైభవం ఏమి, ఒక్కొక్క శబ్దానికి ఉండే ఏ అభిప్రాయాన్ని పెట్టాడు, ఆయన మనసులో ఉండే ఆయన హృదయకంలో ఉండే ఆశ్చర్యమైన చింతన ఏమి, ఆయన వైభవం ఏమి, తిరువాయువు వైభవం ఏమి, భగవంతుడికి ఆయనకి ఎట్లాంటి సంబంధం. దాని కాకుండా దీంట్లో ఆయన తిరువాయువులో దూతి పంపించాడు. ఎందుకోసం పంపించాడు, ఎలా పంపించాడు, ఎవరికి పంపించాడు, అది కాకుండా ఒక్కొక్క పాసరంలో కూతురు పాసరం ఉండాలి, స్నేహితురాల పాసరం ఉండాలి, తల్లి పాసరం ఉండాలి. ఎందువల్ల తల్లి పాసరం వచ్చింది, ఎందువల్ల స్నేహితురాల పాసరం వచ్చింది, ఎందువల్ల ఇది ప్రకారం దూదు పంపించాడు, ఇదంతా వస్తుంది కదా. ఇదంతా పూర్తిగా మనకి సందేహం లేకుండా రాసింది ఏమిటంటే ఆచార్యదేవం గ్రంథం. దగ్గర బాగా తెలియదు 20 మొత్తం 100 పదిగాలు తిరువాయుమిడి అనేది 100 తిరువాయుమిడి. 100 అంటే 100. 100 తిరువాయుమిడి ఏంటి? 1102 పాసరాలు. 1102 పాసరాలు తీసుకుంటూ 100 తిరువాయుమిడి. ఆ 100 తిరువాయుమిడిలో 27 తిరువాయుమిడి నాయికాభావం. 27 తిరువాయుమిడి నాయికాభావం. నాయికాభావం అంటే ఏంటి? ఆళ్వార్ ఆయన ఒక మగడు, ఆ మగభావం పోయి ఆడభావం వస్తుంది. ఆ ఆడభావంలో తల్లిగా ఒక ఆడభావం, కూతురుగా ఒక ఆడభావం, స్నేహితురాలుగా ఒక ఆడభావం, ఈ భావన ఆడభాగం వస్తుంది. దీంట్లో ఈ భావాలు 27 తిరువాయుమిడి. 27 తిరువాయుమిడి ఎట్లంటే 17 తిరువాయుమిడి కూతురు భావం, 7 తిరువాయుమిడి తల్లి భావం, 3 తిరువాయుమిడి స్నేహితురాల భావం. అప్పుడు 7, 17, 3, 27 అయింది. అప్పుడు 27 తిరువాయుమిడి ఏంటి? మగభావం కాదు, ఆడభావం. అప్పుడు ఆళ్వార్ భావంతో సేవించింది దగ్గర 73 తిరువాయుమిడి. ఆ 73 తిరువాయుమిడిదా 73 పాసురాలుగా ఉపదేశం వాళ్ళ ఉంటుంది. చదవండి. అప్పుడు ఆ 73 తిరువాయుమిడి ఆ భాగం వచ్చింది. దాని తర్వాత దూతి ఎలా పంపించాడు, ఎట్లా పంపించాడు, ఎవరికి పంపించాడు, ఎలా పంపించాడు, ఏమేమి అర్థాలు, అదే ప్రకారం దీంట్లో ఏమేమి చెప్తుంది అని చెప్పి
ఈ ఆచార్యదేవం ఒక గ్రంథం అనేది 4 ప్రకరణాలు. మొదట ప్రకరణం, రెండో ప్రకరణం, మూడో ప్రకరణం, 4వ ప్రకరణం, 4 ప్రకరణాలు. ఆ 4 ప్రకరణంలో ఉండే వైభవం ఏమి, ఆళ్వార్ వైభవం ఏమి, దాని తర్వాత తిరువాయుమొழிకి ఉండే వైభవం ఏమి, ఆ ప్రబంధానికి ఉండే సారార్థమేమి, దాని తర్వాత ఏ దివ్య దేశం, ఎన్ని దివ్య దేశాలు ఆళ్వార్ బంగ్లాసాపు చేశారు, ఏ దివ్య దేశంలో ఏమేమి కళ్యాణ గుణాలు ఆళ్వార్కి, ఈ గుణాలు ఏ కళ్యాణ గుణాలు ఆళ్వార్కి చూపించాడు, అదన్నీ ఏంటంటే ఈ ఆచార్యదేవం ఉంటారు. ఇదంతా తిరువాయుమొഴి వ్యాఖ్యానం చూడమంటే చూడగాదు. ఇప్పుడు మనకి ఏం వస్తుందంటే, స్వామి తిరువాయుమొഴి వ్యాఖ్యానం చూసేదానికన్నా ఈ ఆచార్యదేవ గ్రంథం చదివితేనే, అది కాలక్షేపం ఉంటేనే ఇంకా మనకి వైభవం బాగా తెలుసుకోవాలని ఆళ్వారి కంటే. అవును, ఆళ్వారి వైభవం బాగా తెలుసుకోవాలా, తిరువాయుమొഴి సారార్థం బాగా తెలుసుకోవాలా, తిరువాయుమొഴి తాత్పర్యార్థం బాగా తెలుసుకోవాలా అంటే ఆచార్యదేవ ఒక గ్రంథం. ఆ గ్రంథం ఎందుకంటే పెద్ద మనకి, అది పెద్ద మనకి వైభవం ఇస్తుంది. అదిదా మనకి సొమ్ము. మనకి సొమ్ము కావాలి కదా, ఇల్లు కావాలా, వాకిలు కావాలా. మనకి సొమ్ము ఏదంటే ఆచార్య అని గను. అది ఉంటే ఏమవుతుంటే తిరువాయుమొழிకున్న వైభవం ఏమి, నమ్మాళ్వారికి ఉన్న వైభవం ఏమి, అదన్నీ మనం పూర్తిగా తెలుసుకుంటాము. ఇప్పుడు ఈయన తిరువాయుమొழிని రక్షించిన గోటిని ఈయన చేరచ్చా చేరకూడదా? ఆమె వాళ్ళు చేరస్తా చేరకూడదా అనుకోండి, ఈయన తప్పకుండా చేరాల్సిందే, కలిసి ఉండాల్సిందే. అందువల్ల ఆ గోటిలో ఈయన కలిపేడు ఎవరు? ఈ వ్యాఖ్యాత, తిరులోకం చేరిన వ్యాఖ్యాత ఏం చెప్పాడు? ఆ తిరువాయుమొழிకి వైభవం ఈయన పూర్తిగా చెప్తున్నాడు. ఆ ప్రబంధ వైభవం అంటగలరు, ఆళ్వార్కుంట వైభవం ఏది, ఆ వైభవాన్ని పూర్తిగా చెప్తున్నాడు. ఎందుకంటే నమ్మాళ్వార్ ప్రభావాన్ని కన్నీటి చిరుతాములో మొదటిగా చెప్పారు. అయితే అదంతా ఎట్లా పూర్తిగా మనకి కనిపించి ఇచ్చిందంటే ఈయనదా అట్లాంటి వైభవం. అందువల్ల ఈయన్ని తిరువాయుమొழியை కాత్త గుణవాలరను ఆ గోటిలో ఈయన చేర్చాడు. ఇంకా ఈయన వైభవం ఉన్నది. ఏ వైభవం రేపు సాయంకాలం చూస్తాం. ఇంకోటి ఇప్పుడే చెప్పేస్తాను. ఇంకా ఇది అయిపోయిన తర్వాత దీనికి నెక్స్ట్ పాసుల నుంచి తిరువాయుమొഴి వ్యాఖ్యానం మనకి ఎట్లా దొరికింది. చాలా శ్రమ పడ్డవారు మన పెద్దవాళ్ళు, 1 కాదు 2 కాదు, చాలా శ్రమ పడ్డవారు. ఎక్కడంతా దాచిపెట్టి 2 సంవత్సరాలు బయటే రాకుండా ఎట్లంతా వచ్చేది 2 పాసరాలు. అట్టయితే ఇది 47వ పాసరం, 48, 49 ఈ 2 పాసరం వల్ల ఎట్లా ఇచ్చింది మనకి ఏడుపు వచ్చింది. అట్లాంటి వ్యాఖ్యానం అనుగ్రహించే పెద్దవాళ్ళు ఏమనేది రేపు చూస్తాము. ఇంకా ఈ పాసరం చూడాలి. ఈ పాసరం చూసిన తర్వాత దాని పాసరాల చరిత్ర భాగం ఎట్లా ఉంటుంది, చాలా బాగుంటుంది వినటానికి. ఏది చూస్తాము. ఆళ్వారం మీరు ఆనార్జీయన్ తిరువడిగలే శరణం, ఆచార్యన్ తిరువడిగలే శరణం, భాగవతాలు తిరువడిగలే శరణం. సందేహం లేకుండా అడగచ్చు. రేపు సాయంకాలం 5 గంటలకు కాలక్షేపం ఉండాలి. మ్యూట్ తీసేస్తే ఏమ్మా? స్వామి పెరియవాచన్ పిల్లయ్య గారి నంబెళ్ళయ్య గారి శిష్యుడేగా స్వామినా? ஆமா, நம்பில சிஷ்யடே. சுவாமி திருக்குறுகை பெறானா 1000 படி, நஞ்சியரு 90,000 படி, பெரியவாச்சன் பிள்ளை 26 படி, సుధప్రకాచార్యులు 30,000 పడి, వాదికేశ్వర అధికార మనవాళజీయరు 12,000 పడి. అంతేగా స్వామి? చాలా సంతోషం స్వామి. నంజీ గారు అనుగ్రహించింది కన్నినించిరుతాంబు, తిరువాయుమొഴి వ్యాఖ్యానం, తిరుపళ్ళెచ్చి, పెరిగి తిరుమొഴి. అంతేగా? స్వామి ఇంకొక చిన్న డౌట్, వయ గురువిన్ అంటే ఆ పిళ్ళై లోకాచార్యుల స్వామి? లోకాచార్య పేరు వయ్య గురువుని పేరు. వయ్యం అంటే లోకం, అవును. గురు అంటే గురు, లోక గురు లోకాచార్యుడు అని పేరు. పిళ్ళై లోకాచార్యుడు. ఆయన తమ్ముడు అజగయ్య పెరుమాళ్ అయ్య గురువు. తంబి అంటే తమ్ముడు. తమ్ముడు అది అడగియ మనవాళ పెరుమాళ్ నాయనారు ఆయన పేరు. ఆయన దాన్ని సింపుల్ గా ఏం చెప్పాడు? మనవాళ మా మన్ను మనవాళము అని చెప్పాడు.
మన వాళ్ళ మామూలు అని చెప్పారు. అవునవును. అంతే కదా సార్. అది ఆయనకు ఇంకో పేరు అనుకోవచ్చు. అంతే కదా సార్. అవునవును. మనవాళ్ళం. చాలా సంతోషం స్వామి. మాకు రేపు తెలియని రేపు ఎన్నో చాలా బాగుంటది. రేపు నిజంగానే ఆ అట్లాగే తిరువాతి స్వామి. వ్యాఖ్యానం వస్తుంది చూడండి. ఎంత శ్రమ పడ్డారు మన పెద్దవాళ్ళు ఇప్పుడు తెలుసు. అవును. స్వామి ఆచార హృదయం చదివితే తెలుసుకుంటే తిరువామోది ప్రభావము, వైభవము, నమ్మాళ్ళవారి వైభవం అన్ని అన్ని తెలుస్తుంది. అన్ని తెలుసుకుంటాను. కంప్లీట్ గా అన్ని ఎవరి తెలుసుకుంటాను. వారు అయితే అనుగ్రహించండి స్వామి. చాలా కష్టమైన గ్రంథం. ఎంత కష్టం, అంత సులభం కాదు. చాలా శ్రమ. అంత చాలా అంటే ఆయన అడగే మనవాళ్ళ పేరు ఆయన పెద్ద జ్ఞానిస్తుడు. ఆయనకి ఉండే జ్ఞానంలో రాసేశాడు. అది దానికి మనవాళ్ళ మామిడి వ్యాఖ్యానం అనుగ్రహించుండారు. ఆ అది. మనవాళ్ళ మామిడి వ్యాఖ్యానం లేదంటే మనకి ఏమీ తెలవదు. ఆ మనవాళ్ళ మామిడి వ్యాఖ్యానం పెట్టుకొని మనం అర్థం చేసుకునేది ఇంకా శ్రమంగానే ఉంటుంది. ఇంకా వ్యాఖ్యానం లేదంటే ఏమవుద్ది? ఏమీ తెలవదు. చీకట్లో ఉన్నట్టు ఉంటాం. అప్పుడు ఆ వ్యాఖ్యానం అయితే చాలా పెద్ద గ్రంథం, చాలా సంవత్సరాల ఉంది. అయితే పూర్తిగా ఆళ్వార్ వైభవం అనేది పూర్తిగా తెలుస్తుంది.